కొత్త సంవత్సరంలో ఒక మాట అడగాలని ఆశ ఉంది. తిమ్మదగ్గర ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, లోపల బయట బాగున్న వాళ్ళు చేతులు ఎత్తండి. లోపల బయట బాగున్న వాళ్ళు చేతులు ఎత్తండి. తిమ్మదగ్గర దగ్గరికి ఎవరు వచ్చినా, ఎవరింటికి వచ్చినా మొట్టమొదటి అడిగేది ఇది, ఎరా లోపల బయట బాగుండవా అంటాడు. లోపల బయట బాగున్న వాళ్ళు మా బిస్కెట్లు సౌండ్ చేయొద్దు, టీ సౌండ్ చేయొద్దు. తాగేవాళ్ళు మౌనంగా తాగండి, అటు తాగొద్దు. తాగుతున్నట్టు పక్కన వాళ్ళు కూడా తెలియకూడదు, పక్కన వాళ్ళు కూడా తాగొచ్చు. తిమ్మదగ్గర అడిగిన ప్రశ్న నేను మళ్ళీ అడుగుతున్నా, లోపల బయట బాగున్నారా అంటే ఈ క్వశ్చన్ మీ అందరి సమాధానం తెలియదని నేను అనుకున్నా. నేను చెప్తా. లోపల అంటే క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం. బయట అంటే బాహ్యంగా మనం జీవించే జీవితం. అంటే రెండు బాగున్నాయా? నాలాంటి తెలివి తక్కువళ్ళు అంకుల్ లోపల బాగాలేదు కానీ బయట బాగుంది అంకుల్ అనేవాడు. ఏదో అనారోగ్యం అనుకుని అంకుల్ చెప్పేవాడు, అరే నీ ఆత్మీయ జీవితం బాగాలేదు రైతు అనేవాడు. ఆత్మీయ జీవితం లోపట, బయట. ఇప్పుడు లోపల బయట బాగున్న వారు చేతులు ఎత్తండి. ఎవరికి ఆత్మీయ జీవితం బాగాలేదా? ఎవరికి భౌతికమైన జీవితం కూడా బాగాలేదా? విచిత్రంగా ఉన్నారే. కొన్ని సేవకుడు ఏమైనా చేతులు ఎత్తొద్దని చెప్పాడా? అలాంటిది ఏమి లేదు కదా. ఆత్మీయ జీవితంలో క్రొత్త సంవత్సరంలోకి నూతన అనుభవంలో ఒప్పుకొని ప్రభువుని ఆరాధించి పాల్గొనటానికి ప్రవేశించి నూతన సంవత్సరంలోకి వచ్చిన చేతులు ఎత్తండి. క్రొత్త అనుభవాలు, ఈ సంవత్సరం నేను కొత్తగా ఉండాలి, ఈ పాత ఏమొద్దు అని ఒప్పుకొని కొరావు కుమారులాగా ఆరాధన చేసి క్రొత్త సంవత్సరంలో ప్రవేశించిన వారు చేతులు ఎత్తండి. ఆరాధన చేయడానికి తరుణం దొరకపోయినా ఆరాధన చేసిన వారనే కాదండి, ఆరాధన చేయడానికి తరుణం దొరకపోయినా విశ్వాస జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన వారు పోనీ లెక్క మీరన్నా చేయొత్తున్నారు. సరే, చాలామంది చేయొత్తే దేవుని వందనాలు. దయచేసి ఒక ప్రకటన జ్ఞాపకం చేసుకోనండి. టీ ఇచ్చేవాళ్ళు ఇస్తారు, తీసుకునేవాళ్ళు నాకు కావాలని అడగొద్దు. మీకు టీ కావాల్సినప్పుడు మీ కప్పు పైకెత్తి చూపించండి, మీ దగ్గరకు వచ్చి టీ ఇస్తారు. బిస్కెట్స్ కావాల్సిన వాళ్ళు కూడా మీ చెయ్యి ఎత్తి చూపించండి, మీ దగ్గర బిస్కెట్స్ ఇస్తారు. కానీ వర్తమానం కంటిన్యూ అయ్యింది, మీరందరూ నా వైపు చూడాలి. చాయ్ వైపు బిస్కెట్ వైపు చూస్తే మనమందరం కూడా డేంజర్లో పడిపోతాం. సమయం అర్థం కాకూడదని వర్తమానం స్టార్ట్ చేస్తున్నాం. అది ఓకేనండి. అందరికీ నిద్ర వస్తుందా? నిద్ర వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏందక్క వద్దొద్దా వర్తమానం? వాక్యం చెప్పమంటారా? ఓకే, అయితే ఎట్టంటే వద్దేమో వర్తమానం. సరే రండి, దేవుని వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నూతన సంవత్సరంలోనికి వచ్చిన సంఘము అంటే ప్రభు యొక్క స్వరత్వం ద్వారా కడగబడి కోరాహు కుమారుల యొక్క అనుభవంలోకి ఉండి నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి సంఘము. ఆ యొక్క సంఘం ఎలా ఉంటుంది అనేది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఒక ప్రకటన చేయడం మర్చిపోయా, గమనించండి. పొరపాటున ఎవరు కూడా ఛాయ్ తాగేవాళ్ళు వాక్యం చెప్తున్నాడని చెప్పి త్వరగా నోట్లో పోసుకోవాకండి. ఒకేసారి తాగితే గుండె ఆగిపోయింది. కాబట్టి అట్లా ఆల్రెడీ చిత్తూరులో ఒకసారి జరిగింది. టీ అన్నది స్లోగా తాగండి. రాయాలని ఇష్టంగా ఉండేవారు ఫస్ట్ రాసుకోనండి, తర్వాత తాగుతూ ఉండండి. వాక్యం చెప్పేటప్పుడు వినేటప్పుడు త్వరపడి తాగవాకండి. తొందరగా తాగితే గుండెకి పట్టేసింది ఆ వేడి మొత్తం. సో నేను చెప్పే లోపల తాగేసినట్టు ఉండాలండి. సరే, దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన, నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి సంఘము ఎలా ఉండిద్ది, ఎలా ఉండాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మనం ఎవరి గురించి ధ్యానిస్తున్నాము? ఒప్పుకోళ్ళు ఎవరి గురించి ధ్యానించాం? కోరాహు కుమారుడు. మరి ఆరాధనలో కోరాహు కుమారుడు. ఇప్పుడు ప్రభు బలం వర్తమానంలో
కోరాహు కుమారులే. వాళ్ళ గురించే మనం ధ్యానిద్దాం రండి. వారి గురించి ఒక శ్రేష్టకరమైన మాట ఏంటంటే కీర్తన గ్రంథము 45వ అధ్యాయము. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఉంది. దాని తర్వాత కూడా ఫస్ట్ వచ్చిన రెండు చదవండి, చదవగలిగిన వారు. ఇంట్రడక్షన్. మేము చదవదక్క, మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే మేమేం చేయాలి? చదివేటప్పుడు మేము కూడా చదువుతున్నా లేదు, మీరు కూడా చూడండి. ఎందుకంటే తెలుగే రావడం కష్టం. 7వ తరగతి లెక్కల ఫెయిలు, 10వ తరగతి తెలుగు ఫెయిలు. కాబట్టి చదవటం కష్టం. కాబట్టి పామరుణ్ణి దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు మెల్లగా చదువుకుంటూ వెళ్తే మేము కూడా కొద్దిగా కంటిన్యూ అవుతాం. రెండు కీర్తన గ్రంథం. కోరాహు కుమారుల యొక్క జీవితం చూడగా సంఘముగా సిద్ధపడిన అనుభవంలో వాళ్ళు ఉన్నారు. అయితే సంఘముల గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ సంఘము? ఎలా నూతన సంవత్సరంలోకి వచ్చిన సంఘం ఎలా ఉంటుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము స్టార్టింగ్ ఇంట్రడక్షన్, తర్వాత మొదటి వచనం చదువు. ప్రధాన గాయకునికి శోషానీయులను రాగం మీద పాడదగినది. కోరాహు కుమార్ రచించిన దైవ ధ్యానము, ప్రేమను గురించిన గీతం. ఇది ఎలాంటి గీతం అండి? ప్రేమ. ప్రేమ ఎక్కడొచ్చింది? సంఘంలో నుండి ప్రేమ వచ్చింది. సంఘస్థుల్లో నుండి ప్రేమ ఉంది. ప్రేమ లేని వారు ఎవరి నుండి చేతులెత్తండి. అంటే మీ కుటుంబంలో కాదండి, సంఘంలో ప్రేమ లేనివాడు. సంఘం అంటే ఏంటి? అపోస్తల కార్యానికి వెళ్ళాలి. మళ్ళీ మనకు అర్థం కావాలంటే అపోస్తల కార్యంలో పౌలు అంటాడు స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘం. ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉండాలి? స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘంలో ప్రేమ ఉండాలి. దాని గురించి ఇక్కడ కోరాహు కుమార్ రాస్తారు. వారిలో ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఏమవుతుందండి? ఉప్పొంగుతున్నది అని అంటున్నారు. సంఘస్థుడు ఎప్పుడు కూడా అంటే స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘంలో ఒక అవయవంగా చేర్చబడినటువంటి సభ్యుడు ఎప్పుడు తన హృదయం దేవుని సంతోషంగానే ఉంటుంది. బలలో పాల్గొనేటప్పుడు కూడా తన జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. బాధతో ఎప్పుడు బలలో పాల్గొనడు. ఎలా పాల్గొనడండి? బాధ. ఎవరైనా అయ్యో ఇవాళ తప్పదరా, ఇవాళ 1వ తారీఖు వచ్చింది, బలలో పాల్గొనాలని ఎవరైనా పాల్గొంటారా? పాల్గొనాలి. కాబట్టి ఇక్కడ కోరాహు కుమారుల యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే సమయం కొద్దిగా ఉంది కాబట్టి త్వరగా ముగిద్దాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలోనే వారి జీవితాల్లో ఒక దివ్యమైన సంగతితో వాళ్ళ హృదయం బాగా పొంగిపోతుంది. ఎందుకు పొంగుతుందంటే, నేను రాజుల గురించి రచించిన దాన్ని పలకాలని అంటున్నారు. రాజు గురించి చెబుతూ ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ కలుపుతూ వస్తారు. అయిపోయిందమ్మా? టీ తక్కువైందా? బిస్కెట్లు కావాలా? నేను మొదలే చెప్పాను, టీ కావాలన్నవాడు కప్పు ఎత్తి చూపించండి, బిస్కెట్స్ కావాలన్నవాడు చేతులు ఎత్తండి. ఇక మాట్లాడుకోవద్దు. పక్కన కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే 1వ తారీఖు మాట్లాడుకుంది లెక్క, అంటే పొద్దున్నే. కానీ ఇప్పుడేం మాట్లాడుకోవద్దు. హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఆరాధన అయిపోయి టేబుల్ అయిపోయిన తర్వాత సేవకుడు మీకు ఆశీర్వాదం ఇచ్చి వందనాలు చెప్పినప్పుడు మాట్లాడుకోండి. ఇంకేం మాట్లాడద్దు. దయచేసి అందరూ మౌనంగా ఉండండి. ఈ యొక్క వర్తమానం ఇప్పటిదాకా విన్న 2 వర్తమానాలు వేరు, ఇది వేరు. ఇది వేరు అనుకుంటే దీని తర్వాత ఇనేది ఇంకా వేరు, సపరేట్గా ఉంటుంది. అంటే చెప్పింది చెప్పట్లా, కొత్త అనుభవాలు వస్తాయి. ఇవన్నీ విన్నది వేరు, రేపు ఆరాధన వర్తమానం వేరు. రేపు ఆరాధన వర్తమానం కంటే టేబుల్ వర్తమానం వేరుగుంటుంది. కాబట్టి మీరు రేపు పొద్దున వచ్చేవాడు ఎంతమంది చేతులు ఎత్తండి. వెనకొన్న అక్కోళ్ళు వాళ్ళు ఎక్కడే ఉంటారు అనుకుంటా, అందుకే వాళ్ళు ఎత్తారు. ఇంకా రేపు ఖచ్చితంగా అందరు రండి. రేపు ఏం చేయాలి? అందరూ వాగ్దానం తీసుకున్నాం సేవకుడికి, మాకు బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవద్దు. రేపు పొద్దున ఫస్ట్ వచ్చింది ఇంటికి హ్యాపీగా చికెన్ మటన్ వండి తినాలి అనుకోకండి. అసలేం చికెన్ రేపు పెడతా.
ఇవాళ ఉత్త కూరలే మీకు అంతా ఈరోజు వర్తమానం అంతా ఏంటంటే కూరగాయలతో వండిందే ఇట్లా ఉంటే మటన్ చికెన్తో వండి పెట్టే వర్తమానాలు ఇంకా ఎలా ఉంటే ఆలోచించండి. అసలైన మటన్ చికెన్ రేపు ఉంది, లివర్ కర్రీలు కూడా ఉన్నాయి, ఏది కావాలంటే అది రేపు పొద్దున ఉంది. ఈ రోజు అయితే అన్ని కూరగాయలే, ధాన్యాల భోజనం. రేపు అబ్రహాం భోజనం. మరి అబ్రహాం భోజనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆరాధనకు వచ్చేయాలి రేపు. సరే, ఈరోజు చూద్దాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో ఇంట్రొడక్షన్ కానీ తర్వాత చూసినట్టయితే మొదటి వచనంలో కూడా ఒక మాట అంటారు కోరాహు కుమారులు. ఏమంటున్నారు? రాజుల గురించి రచించిన దాన్ని పలకవలెనని నా నాలుక త్వరగా రాయు అని కలము అనే ఉన్నది. అంటే త్వరగా ఎవరైతే స్పీడ్గా రాస్తారో కలం అంటే పెన్ను, అలా నా నాలుక ఉందని చెప్పి కోరాహు కుమారులు దేవుని గురించి రాజు గురించి రాసినటువంటి కీర్తన గురించి పలుకుతూ వస్తున్నారు. రాజు గురించి మేము రాసాము, అది మేము పలకనే ఆశ కలిగి ఉన్నాం. రాజు గురించి ఏదైతే నేను రాసానో అది పలకనే ఇంట్రెస్ట్గా ఉండాలి. అయితే ఇప్పుడు రాజు గురించి మాట్లాడేటప్పుడు ఇంకెవరి గురించి మాట్లాడుకుంటారు సహజంగా అండి? రాణి. రాజు తర్వాత ఎవరు? కానీ ఇక్కడ రాణి అట్లా రాజు కుమార్తె వస్తుంది. రాజు కుమార్తె ఎవరు వస్తున్నారండి? రాజు తర్వాత రాజు కుమార్తె. రాజు ఎవరు? రాజు ఎవరండి? ఎవరు? సౌలా. మీ అబ్బాయి పేరు రాజు కాదండి, బైబిల్లో ఉన్న రాజు అడుగుతుంది. రాజు ఎవరు? వీళ్ళు రచించిన ఏ రాజు గురించి రచించారు? రాజు ఎవరు అని చెప్పండి, తప్పో ఒప్పో చెప్పండి. ఎవరు అసలు రాజు ఎవరండి? మనకి దావీదు మహారాజు రాజు, మీకు మంచివాడు. ఇంకా యేసు ప్రభువు రాజు. ఇంకా ఇశ్రాయేలుకి రాజు ఉంటాడు. ఇశ్రాయేలుకి రాజు ఎవరన్నా? ఇశ్రాయేలుకి రాజు బైబిల్లో ఉంది. ఇశ్రాయేలుకి రాజే ఉన్నాడు యెహోవా అని బైబిల్లో ఉంది. దేవుడే ఇశ్రాయేలుకి ఏమై ఉన్నాడండి? అసలు దేవుడే రాజు, కానీ ప్రజలు ఏం చేశారు? మాకు రాజు కావాలని చెప్పి మొదలు తీసుకున్నాడు. దేవుడే అసలు రాజు. ఇప్పుడు వీళ్ళు రచించింది ఎవరి గురించి? ఏ దేవుడైతే ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడో ఆ రాజు గురించి రచించారు. రాజు గురించి రచించినవాడు రాజు కుమార్తె గురించి ఎందుకు వచ్చింది? ఇప్పుడు వస్తే రాజు కుమారుడి గురించి రావాలి, కుమార్తె గురించి ఎందుకు వచ్చింది? అదే సంఘం. ఎవరండి? మనం ఎవరమే? వధువు అంటే భార్య లేదా కుమార్తెలమే. దేవుని కుమార్తెలు మనం. యేసు ప్రభువు ఎవరు? దేవుని కుమారుడు. ఇప్పుడు వివాహం ఎవరికెవరికి జరుగుతుంది చెప్పండి? వివాహం ఎవరికి జరుగుతుంది? వధువుకి వరుడికి జరుగుతుంది. పరమవరుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. పరమవరుని యొక్క భార్యగా అలంకరించబడిన భార్యగా ఎవరుంది? సంఘం ఉంది. ఇప్పుడు ఇక్కడ రాసేది ఆ సంఘం గురించే. పరమవరుడు గురించి ఇక్కడ అంత క్లారిటీ ఇవ్వలేదు, కానీ తండ్రి గురించి ఇచ్చాడు. తండ్రి యొక్క కుమార్తె అయినటువంటి రాణి గురించి ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాణి ఎలా ఉంది? ప్రకటన గ్రంథంలో చూస్తే అలంకరించబడిన అనుగుణం ఉంది. ఎలా ఉండాలి? ప్రకటన గ్రంథంలో అలంకరించబడిన అనుగుణం ఉంది. అయితే ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, రాణి అంటే సంఘం. ఏంటిది? సంఘం. కొద్ది ఫ్యాన్ అయినాను. సంఘము. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వచ్చిన సంఘం ఎలా ఉండాలి, ఎలా ఉండిద్ది అర్థమవుతుందండి. నూతన సంవత్సరంలోకి మనం వచ్చేసాం. నూతన సంవత్సరంలోకి వచ్చిన సంఘము ఎలా ఉండాలి అనేటి బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అది కోరాహు కుమారులే 45వ కీర్తనలో రాస్తున్నారు. రాజు గురించి రాస్తూ 13వ వచనంలో అంటారు. 45వ కీర్తన 13వ వచనంలో అంతఃపురము నుండి రాజు కుమార్తె కేవలం మహిమ గలది. ఎక్కడుంది కుమార్తె? అంతఃపురం. అంతఃపురం అంటే ఏంటి? రాజుగారికి సంబంధించిన నగరంలో ఒక ప్రాంతం అంతఃపురం. దాంట్లో రాజకుమార్తె ఉంది.
అంటే సంఘం ఎక్కడ ఉండబోతుంది? క్రొత్త సంవత్సరంలోకి నూతన అనుభవాలతో ప్రభువుని ఆరాధించి తమ పాపలు ఒప్పుకుని నూతన అనుభవంలోకి వచ్చిన సంఘము అంతఃపురంలో ఉంటుంది. ఈ అంతఃపురం ఏంటి? నూతన యెరూషలేము. ఏంటి అంతఃపురం? నూతనమైన యెరూషలేము. అదే నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము పరలోకం నుండి దగదగ మెరుస్తూ దిగు వస్తుందని ప్రకటన గ్రంథంలో మనం 20వ అధ్యాయం నుంచి మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు సంఘం అంటే పెండ్లి రాజు కుమార్తె అంటే సంఘమే. పరలోకంలో నుండి దిగు వస్తున్న నూతనమైన యెరూషలేములో ఎవరంటున్నారు? సంఘమే కదా ఉండేది. ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వాలి. సంఘం అంతా కూడా నూతన యెరూషలేములో ఉంటుందా? కొందరే ఉంటారా? లేదా ఎవరు ఉంటారు? నాకు నిద్ర వస్తుంది, మీరు త్వరగా చెబితే త్వరగా ముగిస్తే మనం అందరం వెళ్ళి నిద్రపోవచ్చు ఎవరింటి కాళ్ళు కదా. సహజంగా నిద్ర వస్తుందన్నవాడు చేతులు ఎత్తండి. మీరందరూ నిద్ర రాకుండా ఉంటారని ట్యాబ్లెట్లు వేసుకున్నట్టున్నారు. సరే, అదే వాక్యమైన ట్యాబ్లెట్. సరే, నేను అడిగే క్వశ్చన్ అర్థమైందా మీకు? ఏం అడిగాను చెప్పాలి. ఏం అడిగాను? మర్చిపోయారా? చెప్పండి, త్వరగా చెప్పండి. ఏం మీకు వినపడలేదా లేదా గుర్తులేదా? నేను అడిగిన ప్రశ్న ఏంటి మీకు గుర్తుందా లేదా? మర్చిపోయారా? చెప్పండి అన్న. నాయకు చూసి నవ్వుతారు ఎందుకన్నా? వర్తమానం వినేటప్పుడు రాతి నీళ్ళ పడకూడదు, ముళ్ళ కంచుల్లో పడకూడదు, త్రోవ పక్కన పడకూడదు. ఎగ్జాక్ట్లీ 2 అంచెల వాడిగల ఖడ్గం వచ్చినప్పుడు మన గుండెకి తాకిపోవాలి. అది పక్కకు పడకూడదు అసలు. ఆ గింజలు పక్క బండియా? ఇంత వాక్యం విని నైట్ మొత్తం వెళ్ళా కానీ వాగ్దానం కోసం ఉన్నట్టే ఉంటుంది, వాక్యం కోసం కాదు. కావాల్సింది ఏంటి? ఇందాక ఎవరు సంఘ పెద్ద అంటున్నారు, అన్న వాక్యం ఇంపార్టెంట్ అన్న, వాక్యం కావాలంటున్నాడు. ఏమంటున్నాడు? వాక్యం ఇంపార్టెంట్, త్వరగా పదండి మీరు, వాక్యం కావాలంటున్నాడు. ఇక్కడ లేనట్టున్నాడు అన్న. అంటే వాక్యం ఇంపార్టెంట్ మనకి. మనం అది మైండ్లో పెట్టుకుంటేనే అడిగిని చెప్పగలుగుతారు. నాకేం మతిమరపు ఉంది. రాజు గుడ్డోడైతే ఏమైంది? రాజు గుడ్డోడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిద్దంట. నేనే మతిమరపు ఉండి మీరు అందరికీ ఎక్కువ మతిమరపు వచ్చేస్తాను. పొరపాటు నేను రావటం వల్ల మీకు మతిమరపు వచ్చినట్టు ఉంది. అట్లా కాదండి, మీరు జ్ఞానవంతులు కాబట్టి జ్ఞానం కలిగి సమాధానం ఇవ్వాలి. రాజు కుమార్తె సంఘం అంతా కూడా ఎక్కడుంటుందని నేను అడిగాను. ఎక్కడ ఉంటుంది? అంతఃపురంలో. నోట్ దిస్ పాయింట్. సంఘం అంతఃపురంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరున్నారు? కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం. అంతఃపురం నుండి రాజు కుమార్తె ఎవరున్నారు అక్కడ? అంటే కుమార్తెలునా కుమార్తె అంటే ఒకటే, సంఘం ఒకటే. స్వరక్తం ద్వారా సంపాదించిన సంఘము, దాంట్లో నుండి దేవుడు తీసినటువంటి వధువు సంఘం అంతఃపురం నుండి. అంతఃపురం అంటే దేవుడు సిద్ధపరిచిన రాజ్యం, అంటే సపరేట్గా దాని కొరకు నూతనమైన యెరూషలేమని మనం అంటాం. ఇప్పుడు మనం అందరం ఎట్లాంటి వారు అంటే ఒక రకంగా ఒక మాట చెప్తే, ఇదంతా వాక్యం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. వాక్యం అసలైన వాక్యం ఉంది, అవసరమైతే 10 నిమిషాల్లో ముగించేస్తాయి. కానీ ఇది మీకు ఇంపార్టెంట్. ఈ మధ్యకాల సమయంలో ఎవరైనా మీ కుటుంబంలో వివాహాలు జరిగించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మధ్య కాలంలో ఎవరైనా మీ కుటుంబంలో, ఈ మధ్యకాలం అంటే ఈ సంవత్సరం కాదండి, గత సంవత్సరం అంటే ఇది 27వ సంవత్సరం, 24వ సంవత్సరంలో ఎవరైనా వివాహం జరిగించిన వాళ్ళు ఉన్నారా మీ కుటుంబంలో? ఉంటే చేయొద్దండి. మీ ఇంట్లో జరిగిందనా? ఓకే, ఇద్దరు. వివాహం జరిగించినప్పుడు వరుడు వధువులు ఇద్దరం తీసుకొస్తాము. వారి కొరకు ఒక స్టేజ్, మందిరంలో అయితే ఒక ప్రత్యేకమైన స్థానం వేసి కూర్చోబెడతాం. మనం అందరికి ఇన్విటేషన్ ఇస్తాం. కొందరు వస్తారు, బైబిల్లో ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, అనేకులు ఏర్పరచబడిన వారు కొందరు. మనం పిలువబడిన వారు అందరికీ ఇన్విటేషన్ ఇస్తాం మ్యారేజ్కి. కానీ వచ్చేది ఎంతమంది? మన మీద ప్రేమ దయ ఉన్న వాళ్ళు, మన వంటి ఇష్టపడేవాళ్ళు పెళ్లికి వస్తారు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ పెళ్లి కుమార్తె మీరు బయటకు పోని అని చెప్పి ఆడ కూర్చుని అక్కడ కూర్చుంటారు. ఏదైనా ఫంక్షన్ హాల్లో చేస్తాం, ఆ స్టేజ్ ఎక్కి మేము అందరం కూర్చుంటాం. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, కింద కూర్చోండి అంటే కూర్చుంటారా? కూర్చుంటారు లేదా? కూర్చోండి. పెళ్లి కుమారుడు ఎక్కడ ఉన్నాడో పెళ్లి కుమార్తె ఆడు ఉండింది. కానీ పిలువబడిన వారు కానీ ఏర్పరచబడిన వారు అందరూ ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు.
రాజు కుమార్తె అంతఃపురం నుండిది. ఇదంతా పెద్ద సబ్జెక్టు, ఇది ఎప్పుడే అయ్యేది కాదు, దాదాపు 2-3 సంవత్సరాలు పట్టేది దీని గురించి వివరంగా ఇవ్వాలంటే. కానీ ఒక మాటలో మీకు అర్థమయ్యేది చెబుతా. తర్వాత ఎప్పుడైనా మరొకసారి వస్తే దీని సబ్జెక్ట్ అంటే నేను ఎక్కువ శాతం రాకడ గురించి వర్తమానాలు చెబుతూ ఉంటాను. దాదాపు మా దగ్గర 7 సప్త సంఘాలు అంటారు కదా, 7 సంఘాలు ఉండే ప్రకటన గ్రంథంలో 6 సంఘాల గురించి 6 నెలలు ధ్యానిస్తానన్నావు, 6 నెలలు ధ్యానించావు. 7వ సంఘం ఒకటే, లవోదికయ సంఘం ఒకటే 6 నెలలు ధ్యానిస్తానని చెప్పాను. జనవరి నుండి జూన్ వరకు అయిపోవాల్సిన సంఘము లాస్ట్ సండే వరకు వచ్చింది. అంటే 1 సంవత్సరం పాటు లవోదికయని 5 వచనాల్లోనే ధ్యానించాం. దాదాపు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళిన సండేలు అన్నీ పోగా 37 ఆదివారాలు ధ్యానిస్తూ వచ్చాం. 37 ఆరాధనలో 37 టేబుల్ వర్తమానాలు ఒక లవోదికయని. అయితే నేను ఎందుకు చెబుతున్నా అంటే చాలా సబ్జెక్ట్ ఉంది, అదంతా తర్వాత. ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పైన కూర్చుంటే మిగతా వాళ్ళందరూ మనలాగానే కింద నుండి చూస్తారు. ఇప్పుడు మేమే ఉన్నాం, పెళ్లి కొడుకుని అనుకోండి, నా పెళ్లికి వచ్చారు, మీరు అందరూ ఎక్కడ కూర్చున్నారు? పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె సమయం వచ్చినప్పుడు ఎక్కడికి వస్తున్నారు? ఒకప్పుడు మీలో కూర్చున్న వాళ్ళే, అవునా కదా? ఒకప్పుడు మీతో పాటు ఉండేవాళ్ళే. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని నిర్ణయం వచ్చినప్పుడు ఏంటంటే మీలో నుండి ఒక సహోదరి ఐక్యపరచబడే సమయం వచ్చినప్పుడు వారు ఇరువురు ప్రత్యేకమైన స్థానానికి వస్తున్నారు. సంఘంలో నుండి కూడా వధువుని అట్లాగే దిగిపోతాడు యేసుప్రభు. సంఘం అంటే పిలువబడిన వాడు కాదు, ఏర్పరచబడిన వాడు. ఏర్పరచబడిన సంఘంలో నుండి వధువుని బయటికి దిగిపోతున్నాడు. మళ్ళా చెప్పమంటారా? ఏ సంఘం అన్నది మనం ఏర్పరచబడిన వాడు. ఈ ఏర్పరచబడిన అనుభవంలో నుండి వధువు వస్తుంది మళ్ళీ బయటికి. ఆ వధువే పెండ్లి కుమార్తె. అంటే దీని గురించి సబ్జెక్ట్ కావాలంటే మీకు చాలా టైం పట్టింది, కానీ ఇప్పుడు మనం వెళ్ళేది ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి క్లుప్తంగా ఒక మాట చెబుతాం. రాజు కుమార్తె వేరు. మనమందరం ఎలా ఉండాలంటే, ఏదో వెళ్ళి సంఘం ఏం చేస్తుంది? ప్రభుని ఆరాధన చేసేది, ప్రభుని స్తుతించేది, ప్రభుని మహిమపరిచేది. మీరు చూడండి, చాలాసార్లు జయించువాడు నాతో పాటు ఉంటాడని ప్రకటనలో ప్రభు అంటున్నాడు. జయించువాడిని నాతో పాటు నా సింహాసనమే కూర్చోబెడతానన్నాడు. అంటే ఇది సంఘమే కదా, సంఘంలో ఉన్నవాడికి ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నాడు. అదే వధువు. అంతఃపురం ఉండేది వధువు, అలంకరించబడిన వధువు. మరి సంఘం ఏం చేస్తుంది? సంఘం ఏం చేస్తుందంటే ప్రభువుని ఎట్లాగే ఉండి ఆరాధన చేస్తుంది. అయితే దానికి సబ్జెక్ట్ అంతా వేరుగా ఉంది. సరే, ఎప్పుడైనా వచ్చినప్పుడు దాని గురించి ప్రత్యేకంగా ధ్యానిద్దాం ప్రభు సమయం ఇస్తే. ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, రాజు కుమార్తె అంతఃపురంలో ఉంది అంటే సంఘం ఎక్కడ ఉందంటే దేవుని మహిమార్థమైన స్థానంలో సంఘం ఉంటుంది. దేవుని మహిమకరమైన స్థానం ఏదైతే ఉందో అది ప్రభు కడుతున్నాడు. ప్రభు అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండు స్థలంలో మీరు నుండిలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం కాడించి ప్రభు, 2వ వచనం క్షమించారు, 2వ వచనం కాడించి ప్రభు చెబుతూ వస్తున్నాడు. ఆయన కట్టే అంతఃపురంలో సంఘం ఉంటుంది. ఎవరున్నారండి? ఆయన కట్టే, ప్రభు కట్టే అంతఃపురంలో సంఘము అంటే వధువు ఉండబోతుంది. సరే, ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే, నూతనమైన అనుభవంలోకి వచ్చిన సంఘం, నూతనమైన అనుభవంలోకి వచ్చినటువంటి స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘం ఎలా ఉండాలంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. ఆ అనుభవాల గురించి కోరావు కుమారులు పంచుకుంటూ వస్తున్నారు. అసలు కోరావు కుమారులు ఎలాంటి వాళ్ళు? వారి తండ్రి చేసిన తప్పును బట్టి వాస్తవానికి వీళ్ళు కూడా చావాల్సిన వాళ్ళు. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ కోరాహు యొక్క కుమారులే చావకుండా బతికారని కూడా రాయబడుతూ వచ్చింది. చనిపోవాల్సిన వారు బతికుండారని సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, 10వ వచనం 12వ వచనంలో. అంటే అప్పుడు మరణం పొందాల్సిన ఇప్పుడు బతికుండారు. బతికుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవచనానుసారముగా రాబోతున్న క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన సంఘముల గురించి కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం 14, 15 వచనంలో రాస్తున్నాడు. ఎప్పుడు జరగబోయే సంఘటన ఎప్పుడు రాస్తున్నారో చూడండి. అయితే నేనేమంటానంటే, వారికి దేవుడు ఇచ్చిన అనుభవాలు, అందుకే కొరావు కుమారులు సహజమైన వారు కాదంటది. వారి తండ్రి దరిద్రమైన చావు తెచ్చాడు, కానీ వీళ్ళు వేరు, వీళ్ళ జీవితాలు వేరు. వాళ్ళ తండ్రి అనుభవం వీళ్ళు నడవల. అయితే కోరాహు యొక్క కుమారులు చెప్తున్న మాట, స్వరక్తం ద్వారా సంపాదించబడిన రాజకుమార్తె అంటే సంఘము
నూతన సంవత్సరంలో ప్రవేశించిన సంఘం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది ఇంట్రడక్షన్. వాటిని మనం ధ్యానించమునకు ప్రభువుని అడిగిన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. సమయంలో తండ్రి, మరి టేబుల్ వర్తమానం ధ్యానించిపోతాను సాయం చేయండి. ఈ వర్తమానం కొరకే నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మాకన్నా మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తెచ్చమని వచ్చి నీ ప్రజల సమయాన్ని కూడా నేను వ్యర్థపరచుకోకుండా బలలో యోగమైన రీతిలో దేవుని యొక్క సంఘముగా పాల్గొన్నట్టు సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వీళ్ళారా, వర్తమానం అయితే ఎక్కువ సమయం ధ్యానించము, ఒక హాఫ్ అన్ అవర్. మీరు గమనించండి, నాకు మతిమరపు ఉంది కదా, కరెక్ట్గా అరగంట ఇప్పటి నుంచి టైం పెట్టుకోండి. అరగంట అవ్వగానే చేతులు ఎత్తేయండి, ఎవరో ఒకళ్ళన్నా, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు. వాక్యము బాగుండా మీకు దేవుడు నడిపింపిస్తున్నా, నడిపింపైనా ఇంపుగా ఉండా, ఇంపుగా లేకపోయినా అరగంట అవ్వగానే చేతులు ఎత్తాను. ఎందుకంటే నేను ఇంకొక 5 నిమిషాలు కంక్లూడ్ చేసి ముగిచ్చేస్తాను. అసలు ఎత్తొద్దులే, ఆయనే ముగించుకుంటాడు అనుకుంటే 5 కూడా అయింది. కాబట్టి అట్ట దాకా చేసుకోవద్దు. సరే, ఇక్కడ ఒక మాట చూద్దాం. అంతఃపురంలో ఉన్న రాజు కుమార్తె రాణి అని మనం చూస్తున్నాం. ఈమె ఎలా ఉంది అంటే, సంఘం ఎలా ఉండాలి కొత్త సంవత్సరంలో ప్రవేశించిన సంఘం అంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్టే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఆగండి అన్న. అంతఃపురంలో ఉన్న రాజు కుమార్తె ఎలా ఉందండి? కేవలము మహిమ గలదండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా, మొట్టమొదటిగా నూతనమైన అనుభవంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన సంఘం, నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి సంఘం ఎలా ఉండాలంటే మహిమ కలిగినదిగా ఉండాలి. ఎలా ఉండాలండి? మహిమ కలిగిన సంఘముగా. దీని గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు కదా. ఎక్కడ రాస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనం 27వ వచనం 26 25 నుండి, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే అప్పగించుకునేను. కాబట్టి సంఘం ఎలాంటిది అని అంటే, నూతన సంవత్సరంలో ప్రవేశించిన సంఘం ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలా? మహిమ కలిగినదిగా ఉండాలి. మహిమ కలిగిన సంఘముగా ఉండాలంటే ఏం చేయబడాలా? పౌలు అంటాడు ఇక్కడ, ఏం చేయబడాలా? వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడాలి. ఏమై ఉండాలా? వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడాలి. ఉదక స్నానం చేయబడకపోతే సంఘం మహిమ కలిగినదిగా ఎప్పుడూ ఉండలేదు. సంఘము మహిమ కలిగినదిగా రావాలంటే, సంఘం యొక్క ప్రత్యక్షత మహిమ కలిగినదిగా ఉండాలంటే, లేదా దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత మహిమ కలిగినదైనా, దేవుని మందిరంలో ఉన్న విశ్వాసి మహిమ కలిగిన వాడికి ఉండాలన్నా, దేవునికి మహిమ వచ్చే విధానంలో ఉండాలన్నా వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడటం ద్వారా ఏమవుతుంది? ఇక్కడ పౌలు అంటాడు, ఏమంటాడండి? అది కళంకమైనను అది ముడతైనను మరి అటు ఏదైనా లేక, అంటే కళంకమైనను ముడతైనను లేనిదిగా మహిమ గల సంఘం ఉండాలి. సంఘం ఎలా ఉండాలంటే, కొత్త సంవత్సరంలో ప్రవేశించిన సంఘం. ఏ సంఘం ఇది? పాత నిబంధనల సంఘం ఉంది. అసలు సంఘం అంటే ఏంటన్నది 2 విషయాలు చెప్పాలి. మీకు తెలిసినవి ఉంటే చెప్పండి, త్వరగా ముగిచ్చేద్దాం. కొత్త సంవత్సరంలోకి వచ్చాం కదా, విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనేవాళ్ళందరూ చేతులు ఎత్తండి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేవాడు చేతులు ఎత్తండి. మీరు అందరూ చెప్పుకోరా? చెప్పు, నేనైతే చెబుతా, అంకులు కూడా చెబుతాడంట. ఇంకెవరైనా ఉన్నారా? ఆ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పాలనుకునే వాళ్ళు సంఘం అంటే ఏంటో చెప్పండి. మీరు మా దగ్గరికి వచ్చి మీరు చెప్పాలి, మమ్మల్ని చెప్పమంటారని అంటారా? సరే, నేనే చెబుతా చూడండి. పాత నిబంధనలు ఉన్న సంఘము ఏ కోణానికి వచ్చిందంటే, సమాజము దాన్నే సంఘంగా పిలవబడుతూ వచ్చింది. సమాజం అంటే అర్థం ఏంటి?
కొంతమంది ప్రజలు, వారందరూ ఒక చోట కూడుకున్న వారిని సమాజం అంటారు. దాన్నే ఇంకో కోణంలో అనేక పర్యాయంలో మోషే గాని కొందరు వ్యక్తులు కూడా సమాజము, సంఘము అని కూడా పిలువబడుతూ వచ్చారు. కొత్త నిబంధనలో వచ్చేసేదానికి, పాత నిబంధనలు ఆయా ప్రజలు సమకూర్చబడిన విధానం, కొత్త నిబంధనలో వచ్చేసేదానికి స్వరక్తం ద్వారా సంపాదించబడిన వారి సంఘం. అసలైన సంఘం అంటే ఏంటన్నది కొత్త నిబంధన చెబుతుంది. పాత నిబంధనలో సంఘం అంటే దాని అర్థం ఏంటో తెలీదు. కొత్త నిబంధనలోకి రావటం ద్వారా అది ఎప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు, ఈ వాటర్కి వెళ్ళినారు యేసు ప్రభు వచ్చిన తర్వాత వస్తారా? ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చి తాను ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మరణాన్ని జయించి మృత్యుని జయించి సమాధిని జయించి తిరిగి లేచాడు, అప్పుడు సంఘము స్వరక్తం ద్వారా కడగబడిన అనుభవం వచ్చింది కాబట్టి, పరిపూర్ణతలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు సంఘం అంటే దాని అర్థము స్వరక్తం ద్వారా సంపాదించబడిందని తెలుస్తుంది. ఒకప్పుడు సంఘం అంటే ఏంటి తెలియదు. కానీ ఇప్పుడు రెండో కోణంలోకి వచ్చాం, రెండో స్టెప్లోకి వచ్చాం. ఒకటి స్వరక్తం ద్వారా కడగబడుతున్నాడు. రెండో స్టెప్ ఏంటి? మహిమ కలిగిందిగా ఉండాలి సంఘం. అంటే నువ్వు సంఘంగా చేయబడ్డావు, ప్రభురక్తం ద్వారా కడగబడ్డావు, ప్రభురక్తం ద్వారా నువ్వు కడగబడి మారుమోసు పొంది బాప్తిసం పొందే మంచిది. కానీ ఇప్పుడు రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన నీవు ఎక్కడ తప్పిపోయావో దాని గురించి ఒప్పుకోలు చేసావు. గత సంవత్సరంలో ఒప్పుకోలు చేసావు, ఈ సంవత్సరంలో ఆరాధన చేసావు. ఆరాధన చేసిన మనం ఎలా ఉండాలంటే మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ఉత్త సంఘం అని కాదు. ఉత్త సంఘం అంటే పాత నిబంధనలు ఉన్నట్టే. ఉత్త సంఘం అంటే పాత నిబంధనలు ఉన్నట్టే. మరి ఎలాంటి సంఘంగా ఉండాలి? మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. మహిమ కలిగిన సంఘం ఎలా ఉంటుంది? వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడినదిగా ఉంటుంది. అర్థమవుతుందండి? కొత్త నిబంధనలు ఉన్న సంఘము రెండు కోణాలు ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకటి స్వరక్తం ద్వారా కడగబడింది, రెండోది కోసం స్వరక్తం ద్వారా కడగబడిన సంఘం ఎలా ఉంది? మహిమ కలిగినదిగా ఉంది. ఈ మహిమ కలిగిన సంఘం ఎలా ఉంది? ముడత లేదు, మచ్చ లేదు, డాగులు లేక. మరి ఎలా ఉంది? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, ఇంకా వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడింది. కానీ ఇప్పుడు బల్ల దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో మనం బల్లలో ప్రవేశించే మునుపు నూతన సంవత్సరం మొదటి ప్రభు వల్ల, ఇది 2025 సంవత్సరం మొదటి ప్రభు వల్ల ప్రవేశించే మనము మహిమ కలిగిన సంఘముగా బలలో పాల్గొనాలి. మరి ఎవరమ్మా మాట్లాడేది? అమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నారు, కొంచెంసేపు అడుగుతాను. మహిమ గల సంఘముగా మనం బలలో పాల్గొనాలంటే మనం ఎలా ఉండాలి? మహిమ కలిగిన సంఘంగా మనం బలలో పాల్గొనాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. దాని కొరకు ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలా? ఉంటే ఏం చేయాలా? వాక్యము ద్వారా దాన్ని కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకోవడం ద్వారా ఏం చేస్తాం? పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాం. ఇప్పుడు నూతన సంవత్సరంలో నూతన వల్ల, నూతన యొక్క ప్రభు వల్ల, కొత్త సంవత్సరం మొదటి ప్రభు వల్ల పాల్గొనే మన క్రైస్తవ జీవితంలో అక్కడ కోరాలు కుమార్తె చెప్పేది ఏంటంటే, అంతఃపురంలో ఉన్న రాణి కుమార్తె మహిమ కలిగింది అంటే సంఘం మహిమ కలిగింది. మహిమ కలిగిన కోణంలోనే మన పనిలో పాల్గొనాలి. మహిమ కలిగిన కోణంలో పనిలో పాల్గొనాలంటే మనం వాక్యం ద్వారా సరిచేయబడాలి. వాక్యం ద్వారా సరిచేయబట్టడం ద్వారా మనలో ఉన్న ముడతలు, మచ్చలు, డాగులు పోయి పరిశుద్ధత, పవిత్రత మనలోకి వస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే, మహిమ కలిగిన సంఘం అంటే పరిశుద్ధపరచబడింది, పవిత్రమైనది. అంటే మనలో పవిత్రత లేనప్పుడు, మనలో పరిశుద్ధత లేనప్పుడు మనం మహిమ కలిగిన సంఘం కాదు. మహిమ కలిగిన సంఘంగా కానప్పుడు మహిమార్థమైనటువంటి దేవుని యొక్క మనలో పాల్గొనడానికి కూడా చెప్పండి మనము యోగ్యం కాదు. ఇదే మనం చెప్పేవాడు. ఇదే ప్రభు మనం సెలవిస్తూ వస్తుంది. మహిమ కలిగిన సంఘముగా మహిమార్థమైనటువంటి బలంలో పాల్గొనాలి. ఎందుకంటే నీ ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు, మహామహిమతో నింపబడినవాడు. అటువంటి మహిమ కలిగిన ప్రభు యొక్క శరీరంలో పాల్గొనాలంటే మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. మహిమ కలిగిన సంఘముగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ ఉదక స్థానం వాక్యం ద్వారా చేయబడి ఉండాలి. వాక్యం ద్వారా ఉదక స్థానం చేయబడటం ద్వారా పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి మత్సాగాదులు పోయి ఒక మహిమ కలిగిన అనుభవంలోకి వస్తాం. ఇప్పుడు యథాస్థితిగా
పోయిన సంవత్సరం ఎట్లా బల్లో పాల్గొని ఇప్పుడు కూడా అట్లా పాల్గొంటే ప్రయోజనం లేదండి. పోయిన సంవత్సరం పాల్గొన్నట్టు ఇప్పుడు పాల్గొంటే ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఎలా బలలో పాల్గొనాలి? మహిమ కలిగిన అనుభవంలో బలలో పాల్గొనాలి. దేవుని మహిమతో నింపబడిన అనుభవం. దేవుని మహిమ నీకు ఎప్పుడు నింపబడింది? వాక్యం ద్వారా స్థానం ఉదక స్థానం చేయబడింది. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడి ఎప్పుడైతే పవిత్రపరచబడతావో అప్పుడు దేవుని యొక్క మహిమతో నేను నింపబడతావు. దేవుని యొక్క మహిమతో నింపబడిన వారు ఎలా ఉంటారు? ఒక వ్యక్తి గురించి చెప్పవచ్చు. ఎవరు ఆ వ్యక్తి? మన మొదటి పాయింట్లోనే ఉన్నాయి, ఇంకా 6 పాయింట్లు ఉన్నాయి. 6 అయింది. ఎంత అయింది? 6 చేద్దామా? వదిలే, తొందరగా ముగించాలి. దేవుని అకారణంగా నేను సరిపోతున్నట్టు 6 కాదు, అక్కడ త్వరగా ముగిస్తాను. మహిమ కలిగిన దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడా బైబిల్లో? ఎవరు? మోషే ఉన్నాడు. ఇంకోసారి అడిగినప్పుడు మీరు చెప్పకుండా, ఎందుకంటే మా సంఘస్థులు ఇక్కడ ఉన్న సంఘస్థులు చెప్పాలి. మోషే మహిమ, దేవుని మహిమ మోషే మీద ఎప్పుడు కనపడింది? ఆయన సైలెంట్గా ఉన్నాడు, మీరు చెప్పాలి. అంటే మనం ఎంత వాక్యం వింటున్నాం అన్నది ఇప్పుడు అర్థమైంది. వాక్యం వింటున్నాం, ఎంత మనం హృదయంలోకి వాక్యం చేర్చుకుంటున్నాం అనేది. ఎక్కడక పొద మందుచుంది కానీ కాలిపోలా రాంగ్. కొండెక్కి మోషే దేవుని ప్రజల విషయమే దేవుని దగ్గర దేవుని సన్నిధిని గడిపి దిగి వచ్చిన తర్వాత ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవంలో నుండి, అంటే అటువంటి అనుభవంలో మోషే ఉన్నప్పుడు, మోషే అక్కడి నుండి దిగి వచ్చినప్పుడు మోషే ముఖం ఎలా ఉంది? ప్రకాశిస్తున్నప్పుడు ఆ మహిమ, అంటే దేవుని యొక్క మహిమ మోషే మీద దిగటం ద్వారా, మోషేలో దేవుని మహిమ ప్రకాశించడం ద్వారా అక్కడున్న పెద్దలు కానీ ప్రజలు కానీ చూడలేకపోయారు. ఆ స్థితిని బట్టి మోషే ఏం చేశాడు? ముఖం మీద ముసుగు వేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ వచ్చాడు. అంటే దేవుని మహిమతో నింపబడినటువంటి క్రైస్తవుడు, అంటే పరిశుద్ధుడు, పవిత్రుడు ఎలా ఉంటాడంటే ఎదుటి వ్యక్తి తను చూడటానికి కూడా భయమేసింది. అది నిజమైనటువంటి మహిమ గల సంఘం అంటే. మహిమ కలిగిన సంఘం అంటే ఎలాంటిదంటే, మనల్ని చూస్తే ఎదుటి వ్యక్తి భయపడాలి. పౌరుని చూస్తే పేతురు భయపడలా? భోజనం చేస్తాడు, వేరే వాళ్ళతో భోజనం చేస్తాడు, పౌరులు వస్తున్నాడు, తెలంగాణ ఏం చేశాడు? లేచి నుంచి ఉంటున్నాడు, పక్కకి వెళ్ళిపోతున్నాడు. అది మహిమ కలిగిన వాడంటే. దేవుని యొక్క మహిమ కలిగిన సంఘం అంటే దేవుని యొక్క తేజస్సు నింపినప్పుడు ఎదుటి వ్యక్తి మనం చూసినప్పుడు భయపడతాడు. ఎందుకు? మనలో ఉన్న పరిశుద్ధత, మనలో ఉన్న పవిత్రత, మనలో ఉన్న దేవుని మహిమ, మనలో ఉన్న దేవుని తేజస్సును చూడగా ఎదుటి వ్యక్తి ఆ తేజస్సును బట్టి మనకు భయపడతాడు. ఇప్పుడు మనమే సాతాను భయపడేటట్టు ఉన్నాం. ఎవరో భయపడతారండి? సాతాను. అంటే జీవితాలు అలా వచ్చేసింది. ప్రియారా, మనం ఎవరమంటే మన దేవుని యొక్క మహిమతో నింపబడిన వాడు. ఈరోజు బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు కూడా బహుశా భౌతికంగా మోసేలాగా నువ్వు ప్రకాశించకపోయి ఉండొచ్చు. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మహిమ గల సంఘముగా నువ్వు ప్రకాశిస్తేనే బలలో పాల్గొను. లేకపోతే మొదటి బలలో పాల్గొనేటప్పుడు దేవుని యొక్క మహిమతో ప్రకటించినట్లు పాల్గొనకోకుండా అయోగ్యంగా పాల్గొంటే, అపోస్తలుల పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27 నుండి పాల్గొంటాడు. మీరు అనేకులు, చాలా మంది రోగులు, బలహీనులు, చాలా మంది నిద్రిస్తున్నారు, అయోగ్యంగా వల్ల పాల్గొనంటున్నారు. ఏ వాక్యం అయితే నేను ఉదకస్థానం చేయడానికి ఇష్టమైందో ఆ వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడిన, పవిత్రపరచబడిన అనుభవం రాకుండా దేవుడి మహిమతో నింపబడడం వల్ల పాల్గొంటే శిక్షణకి పాల్గొన్నట్టు. ఇది మొదటిది. రెండవ కోణం చూద్దారండి. మొదటి కోణమే అరగంట పట్టింది. రెండో కోణం త్వరగా ముగించేద్దారండి. అంకులు కూడా చాలా చెప్పిన సమయం అయిపోతుంది. చాలా విషయాలు చెప్పాడు అంకులు, నేనే అధిగమిస్తున్నాను. సరేనండి. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం. చాలా. కాబట్టి రెండోదిగా సంఘం ఎలా ప్రవేశించాలి అని అంటే బంగారు బుట్ట పని. బంగారంతో బుట్ట పని. బంగారంతో బుట్ట పని అంటే అర్థం ఏంటి? బుట్ట పని అంటే ఏంటి? డిజైన్. ఏంటండి? డిజైన్, రకరకాల డిజైన్. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ అంటే ఎవరికి ఇష్టమో చేతులు ఎత్తండి. గోల్డ్ అంటే తెలియదేమో. బంగారం, అయ్యో నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం అంటే వాళ్ళు కాదు, మెడలో వేసుకునే బంగారం అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి.
ఎత్తరు, అందరికి ఇష్టమే. ఇష్టం లేదు, రోడ్డు అంటే వెళ్తారు. మందిరం అవ్వగానే మధ్యలో ఎక్కడైనా గొలుసుతో దొరికిందనుకో, దేవా నీ కొందరు కొత్త సంవత్సరం గొలుసు ఇచ్చేవాడు అందరం పెడతావా, ఇది ఎవరితో అని అడుగుతావా? ఏం అడగవు. నా తెలిసి అయితే ఎవరు అడగరు. సైలెంట్గా తీసుకుని దాన్ని తీసుకుని ఇంటికి ఎత్తుకెళ్ళరా దాచుకుంటాంలే. ఎందుకంటే గోల్డ్ దొరికిందని ఎవరు ఎదుర్కొంటారు? అక్కడ 1000 రూపాయలు కదా ఇప్పుడు, దాని మీద లోకం నడుస్తుంది. కానీ మానవుడికి బంగారం అంటే ఇష్టమే. కానీ ఇక్కడ చూడగా సంఘం ఎలా ఉంటుందంటే, ఒకటి మహిమ కలిగిందిగా ఉంటుంది, 2 బంగారము కంటే విలువైనదిగా చేయబడుతుంది. బంగారమే డిజైన్గా సిద్ధపరుస్తుంటే దేవుడు తన సంఘముని ఇంకెంత రూపాంతరంలోకి తీసుకురాడు. డిజైన్ అంటే రూపాంతరము, కొత్త రూపం అని అర్థం. ఏంటండి? కొత్త రూపం. ఇప్పుడు సంఘం ఏమై ఉండాలా? నవీనపరచబడాలి, నూతన రూపాంతరంలోకి రావాలి. అందుకే దినదినము ఆయనకి నూతనమైన వాత్సల్యత కలుగుతుంది బైబిల్ అంటుంది. అంటే సంఘం ఎలా ఉండాలంటే, ఒకటి మహిమ కలిగిందిగా ఉండాలి కొత్త సంవత్సరంలోకి వచ్చే సంఘం. రెండోదిగా చూడగా కొత్త సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ రూపాంతరంలోకి రావాలి. ఎలా రావాలండి? గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ రూపాంతరంలోకి రావాలంటే ఎక్కువ రూపాంతరం, ఎక్కువ అనుభవంలోకి వచ్చేయాలి. ఎక్కువ అనుభవం కాస్త పోయి, నేను మొదట చెప్పాను, రాజుగారి గుర్రం గాడిదైందంట. ఏమైంది? గుర్రం కత్త గాడిదైందంట. గుర్రం గాడిదట్టేది అదే మరి విచిత్రం. అంటే రాను ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చేటువంటి అదే మరి పరిస్థితి. గుర్రం ఏమో స్పీడ్గా నడిచేది, గాడిద మెల్లగా నడిచేది. అట్ట అయిపోతుంది క్రైస్తవ జీవితం. ఒక సంవత్సరం ముందుకు వచ్చామంటే, కొత్త సంవత్సరం మనం వచ్చామంటే, నూతన సంవత్సరం మనం ప్రవేశించామంటే, నూతన సంవత్సరం మనం వచ్చామంటే ఖచ్చితంగా మన జీవితాల్లో రూపాంతరం ఉండాల్సిందే. ఆ రూపాంతరంలోకి రానప్పుడు, ఆ రూపాంతరం యొక్క అనుభవంలోకి రానప్పుడు, ఆ రూపాంతరంలో మనం చేరినప్పుడు ప్రభువులో పాల్గొంటారు కూడా మనం యోగ్యం కాదు. సంఘం అంటే ఆషామాషి కాదు. ఏదైనా సేవకుడు చెప్పాడు రక్షించబడిన పాపలు ఒప్పుకున్నాను, పెద్దలు చెప్పారు బాప్తిసం తీసుకున్నారంటే కుదరదు. అర్థమవుతుందండి? రక్షణ మారుమోసు బాప్తిసం పొందినట్టు మాత్రమే పరలోక రాజ్యం లేదు. నువ్వు రక్షించబడవచ్చు, మారుమోసు పొంది బాప్తిసం తీసుకున్నానే నాకు పరలోక రాజ్యం ఉందంటే ఎవరిస్తాడు నీకు? జడ్జిమెంట్ అవ్వాలి కదా. ఆ జడ్జిమెంట్ ఎవరికి ఉంది? అన్యులకు ఉంది, దేవుడి ప్రజలకు ఉంది. 7 శ్రమల కాలం అక్కడ మన జీవితం బట్టి మరి చేయబడుతుంది. మనం ఎవరు ఎక్కడికి వెళ్తామో, నేను ఎవరి వారనో ఎక్కడి నుండి వచ్చానని భక్తులు అంటున్నారు. కానీ అసలు మనం ఎవరి వారనో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నది మధ్యాకాశంలో డిసైడ్ అయిపోయేది. తద్వారా మనం నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలనేది మనం తేలిపోయేది. కాబట్టి సంఘం ఏంటంటే, ఎప్పుడూ కూడా సంఘం కొత్త సంవత్సరంలో నూతన అడుగులోకి వచ్చిన నూతన పనుల్లో పాల్గొనే సంఘం ఎలా ఉండాలంటే, ఒకటి మహిమ కలిగింది ఉండాలి, రెండవ రూపాంతరంలోకి రావాలి. గత సంవత్సరం కొంత రూపాంతరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికమైన అనుభవంలోకి రావాలి. ఇప్పుడు సంఘం రూపాంతరంలోకి రావాలంటే ఏం చేయాలా? సంఘం రూపాంతరంలోకి రావాలంటే ఎట్లా పడితే అట్లా రాదండి. ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతా. నాకు చెప్పే కదా కొద్దిగా బలహీనత ఉంది, అనారోగ్యం కూడా ఉంది. వాస్తవానికి ఇక్కడికి వచ్చి ఎంతసేపు వాక్యం ధ్యానిస్తానని కూడా నేను అనుకోలే. గత ఆదివారం చూడగా తల అంతా కూడా, బ్రెయిన్ అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, నరాలని పట్టేసినట్టు. వెళ్తానో లేదో అనుకున్నా. ఇది దేవుడి కానీ దేవుడు చేస్తానని వచ్చా. ఈ రేత్రి కూడా ఇంతవరకు ఉంటాను అనుకోలే. నేనేదో 1:30-2 గంటలు ముగిద్దాం అనుకున్నా. 2 గంటలకు ఇంకా అసలు తేవాల. అసలైన వర్తమానం ఇదే. కానీ ప్రియుల ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, సంఘం అన్నది ఎలా ఉండాలంటే రూపాంతరంలోకి రావాలి. సంఘం ఎలా రూపాంతరంలోకి వచ్చింది మనం యెషయా గ్రంథంలో చూడాలి. పక్షిరాజు గురించి చూసినట్లయితే, పక్షిరాజు ఏం చేసిద్దండి? తన యవ్వనం మొత్తం అయిపోయిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత రెక్కలు పెరిగిపోతాయి, గోళ్ళు పెరిగిపోతాయి, ముక్కు పెరిగిపోయింది, అంతా పెరిగిపోయింది. పక్షిరాజు ఏం చేసిద్ది? మన గ్రామంలో నేను వచ్చేటప్పుడు చూస్తూ వచ్చా, కొండలు చాలా కనపడుతున్నాయి ఈ ఏరియాలో. ఆ కొండ దగ్గరికి వెళ్ళింది, శిఖరం మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కొండ దగ్గరికి వెళ్ళింది. కొండ దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? అక్కడ తన గోళ్ళు ఏవైతే ఉంటే కాలకుండా గోళ్ళు కొట్టుకుంటా ఉండింది. ఆ కొట్టుకునేటప్పుడు నొప్పి లేదు, కానీ నొప్పిని భరించి ఆ గోల్డ్ ఇరిగిపోయేటట్టు చేసుకున్నది. ఈ ముక్కు కూడా ఇరిగిపోయేటట్టు చేసుకున్నది. ఈ యొక్క ఏకలన్నీ కూడా దానికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పీకేసుకునేది. అదే ఈ ఏకలు పీకేసుకునేది, ముక్కుకున్నటువంటి అది ఏదైతే ఉందో అది అంతా పగలగొట్టుకునేది, కాళ్ళకి గోళ్ళు పగలగొట్టుకునేది. తన రూపాన్ని తను కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది? అంత బాధ ఎందుకు పడుతుంది? రూపాంతరంలోకి రావడానికి తను బాధ అనిపిస్తుంది. ఒక క్రైస్తవుడు కొత్త రూపాంతరంలోకి రావాలంటే ఖచ్చితంగా శ్రమలు పడవలసిందే. బాధలైన కష్టాలైన శ్రమలైనా సరే అనుభవించాల్సిందే క్రైస్తవుడు. అది నాకొద్దు, ఆ అనుభవం నాకొద్దు, ఆ జీవితం నాకొద్దు, ఇదే క్రైస్తవ జీవితం చాలు, కష్టాలు సుఖాలు బాధలు వద్దంటే కుదరదు.
రూపాంతరంలోకి రావాలంటే ఖచ్చితంగా నువ్వు అన్నిటి అనిపించాలి. పౌలు అంటాడు, నా బతుకులు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమేనంటాడు. అది రూపాంతరంలోకి వచ్చినవాడు. ఇంకేమంటాడు పౌలు? దినదినము నా శరీరం నేను నలగొట్టుకుంటానంటాడు. అంటాడు లేదా? అది రూపాంతరంలోకి వచ్చినాడు. ఇంకా పౌలు ఏమంటాడు? కక్ష చేతనైన భేదం చేతనైన దేవుని స్వార్థ అనేది ప్రకటించబడుతున్నా సంతోషపడ్డాడు. అది రూపాంతరం అంటే. ఇప్పుడు క్రైస్తవులు రూపాంతరంలోకి రావాలి. రూపాంతరంలోకి వస్తేనే మనలో పాల్గొనాలి. రూపాంతరంలోకి రాకుండా ఎక్కడ పెట్టిన ఒక్క ఆదాయం ఉంటే ఉపయోగం ఏముంది? పొరపాటున సంఘంలో ఎవరైనా ఉంటే నన్ను క్షమించని మిమ్మల్ని గురించి అంటున్నా. మన వాళ్ళు అందరూ అంటారు మరుగుజ్జోళ్ళని. ఎవరైనా ఉండారేమో క్షమించండి, మిమ్మల్ని ఉద్దేశించి అంటున్నా. మరుగుజ్జోళ్ళు అంటే అర్థం ఏంటి? నాకంటే ఇంకా పొట్టుగా ఉండాలని అర్థం. నేను ఫస్ట్గా టేబుల్ కడగరంగా ఏంది ఇంత టేబుల్ ఎంత హైట్లో ఉంది, నేను కనపడుతున్నాను లేదా విశ్వాసం కనుక్కున్నాను. నాకు ఎక్కడ వాళ్ళు కనపడుతున్నా, పొట్టోండి కదా. సరే ఓ స్టూల్ అయితే ఇంకా ఎక్కుతారేమో. సరే మరుగుజ్జోళ్ళు ఎంత ఉంటారు? చాలా పొట్టుగా ఉంటారు. వాళ్ళు ఎంత పెరిగినట్టు అనిపించరు. చాలా మంది క్రైస్తవులు అలాగే ఉంటారు. చాలా మంది బలలో పాల్గొనే విశ్వాసం అలాగే ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి బలలో పాల్గొంటున్నా పెరగటం ఉండదు, తరగటం ఉండదు. ఎక్కడ వేసిన గొంగల పురుగు అక్కడే ఉందన్నట్టు ఉంటారు. మరి ప్రయోజనం ఏముంది? ప్రభు ఏమన్నారు? మీరు వెళ్ళి ఫలించినప్పుడు మీ ఫలం నిలిచినప్పుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? రూపాంతరంలోకి రావాలంటే ఫలించాలి కదా. సంఘం మౌనంగా ఎట్లా వేసింది ఎట్లా ఉంటే ప్రయోజనం ఏముంది? ముగ్గురు వ్యక్తులు ఉదాహరణ చెప్పాడు. ఒక వ్యక్తి దగ్గర ఒక నాణ్యం ఉంది, ఇంకో వ్యక్తి దగ్గర 2 ఉన్నాయి, ఇంకో వ్యక్తి దగ్గర 2 ఉన్నాయి, 3 ఉన్నాయా? ఏ ఊళ్ళు ఉన్నాయన్నా? 5 ఉన్నాయి. ఒకటి ఇచ్చిన వాడు దాచిపెట్టాడు, 2 ఇచ్చిన వాడు 4 కాకపోతే 5 చేశాడు అనుకోండి. 5 ఇచ్చిన వాడు ఏం చేశాడు? 10 చేశాడు. ఇప్పుడు వచ్చిన తీసుకోవడానికి వచ్చిన ఏమన్నాడు? 5 ఇచ్చిన వాడు పద్యంగా బలా నమ్మకమైన దాసుడా, ఇదివరకు 5 నమ్మకం కూడా 10 పట్టణాల మీద అధికారం ఉండమన్నాడు. 2 ఇచ్చిన వాడు 4 చేశాడు కాబట్టి వాడిని అధికారం గొప్ప వాడికి చేశాడు. ఇప్పుడు 1 ఇచ్చిన 4 ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఇప్పుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన దాసుడు వాళ్ళకంటే బలా అన్నాడా? ఏమన్నాడు? నీచుడా చెడ్డదాసుడా, నీచుడైన చెడ్డదాసుడా అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఇది మరుగుజ్జు స్థితి, ఇది ఫలించలేని స్థితి, ఇది దాచిపెట్టుకునే స్థితి. నీకు ఇచ్చిన విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం అభివృద్ధి పొందాలే కానీ అది ఎక్కడైనా పురుగులాగా అక్కడ ఉండకూడదు. వృద్ధిలోకి రావాలి. నిన్ను పోషిస్తాడు సేవకులు ఉన్నారు, నిన్ను సరిగ్గా నడిపించే సంగతులు ఉన్నారు, నీ బాధ్యత తీసుకునే పెద్దలు ఉన్నారు, నిన్ను ఆత్మీయంగా నడిపించే సావతులు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కానీ నేను ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతున్నావు? ఎందుకంటే ఆ యొక్క పక్షిరాజు వలె నువ్వు కష్టపడటానికి ఇష్టపడతల్లా. కానీ కొత్త సంవత్సరం కావాలి, కొత్త వాగ్దానం కావాలి, కొత్త బలలో పాల్గొనాలి. ఇంకా కోరికలు కూడా ఉంటాయి. మొదటి ఆరాధన నేనే చేయాలి. మన సంఘంలో బ్రదర్స్ తర్వాత సిస్టర్స్ పెట్టాం. ఫస్ట్ సిస్టర్స్ అంటే ఇల్లే కొట్టుకునే వాళ్ళం చాలా మంది. మీరు అట్లాంటి వాళ్ళు కాదులేండి, చాలా చోట్ల ఏం చెప్తారు? అక్క నేను చేస్తా అట్లా అంటారు. ఈ వీళ్ళే ఆరంభిస్తారు. ఆమెనని దాకా ఆమెనని దాకా ఏం కూడా చేస్తారే ఉంటుంది. ఎన్నిసార్లు ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. మాది పుట్టింది ఆంధ్రనే, సేవ చేసేది తెలంగాణ. ఒక ఆధార్ కార్డు ఏంది, బస్ టికెట్ ఫ్రీ అనగానే ఎంతమంది కొట్టుకుంటారు? ఎప్పుడు బస్ ఎక్కడ కూడా ఎక్కుతారు. ఆదివారం కూడా మొదటి ఆదివారం మొదటి ఆరాధన అలా చేయాలనుకుంటారు. నేను చేయాలి. మరి నేను రావాలని ఎందుకు అనుకోవట్లేదు? అబ్బే అది మనకు కుదరదు. పక్షిరాజు వాళ్ళు ఎవరు కష్టపడతాడు? ఆరాధన అయితే అందరూ వింటారు కదా. పక్షిరాజు వాళ్ళు అయితే ఎవరు చూడరు. మన జీవితంలో మన లోపల జరిగింది. ప్రియుడా, ఈ అంశం చాలా ఇంపార్టెంట్. కోరాహు కుమారులు చాలా మర్మంగా రాశారు ఆ మాటలు. మహిమగల సంఘముగా ఉండాలా, రూపాంతరంలోకి వచ్చే సంఘంగా ఉండాలి. నువ్వు ఎలా ఉంది సంఘము? బంగారపు బుట్ట పని అంటే కొత్త రూపం తీసుకొస్తున్నారు బంగారానికి. బుట్ట పని అంటే ఉండా బంగారాన్ని కొత్త రూపం. మన భాషలో మెరుగుపరచడం అంటారు చూసారా, అది కాదండి. మెరుగుపరచడం అంటే ఉండ తుప్పు వదిలేయటం, అది కాదు. దాన్ని తీసుకెళ్ళి దాన్ని అంతా కూడా చక్కగా వేయాల్సిన విధానంలో బంగారం పుటం వేసి బయటికి తీసి దాన్ని కొత్త రూపం చేయటాన్ని బుట్ట పని, దాన్ని కొత్త డిజైన్, అదే రూపాంతరం. ఈరోజు బల్లలో కొత్తగా అంటే నూతన సంవత్సరంలో మొదటి ప్రభు బలలో పాల్గొనే క్రైస్తవులు రూపాంతరంలోకి వస్తేనే బలలో
అది మేము చేసేది ఏం లేదు. సేవకుడు కానీ పెద్దలు కానీ ఇంకెవరైనా పరిచారకులు వీళ్ళెవరు ఏం చేయడానికి కూడా అవకాశం లేదు. నష్టపోయేది ఎవరు? మనమే. కాబట్టి రూపాంతరం కొరకు నువ్వు రూపాంతరంలోకి రావాలంటే, రూపాంతరంకి వస్తే ఎలా ఉంటా? పరిశుద్ధమైన వారుగా, పవిత్రమైన వారుగా ఉంటాం. రూపాంతరంలోకి రావాలంటే స్నానం చేయబడాలి. అదే పక్షిరాజు పడినటువంటి శ్రమ పడాలి. అంటే అటన్నిటిని ధైర్యంగా నిన్ను నువ్వు నల్లగొట్టుకోవాలి. పక్షిరాజు తనను తాను ఎలా నల్లగొట్టుకుని రూపాంతరం కొరకు ఎదురు చూస్తుందో నిన్ను నువ్వు నల్లగొట్టుకోవాలి. ఏ విషయాలు నల్లగొట్టుకుంటున్నాడు? పౌలంటాడు, నా శరీరం నేను నల్లగొట్టుందంటే శరీర విషయాలు నల్లగొట్టుకుంటున్నాడు. నా శరీరం నేను నల్లగొట్టుకుంటాను అన్నాడు. నేను లోకంలో నాకు సినిమాడంటే తన శరీరం తన శరీర క్రియలన్నీ కూడా లోకానుసారమే కాబట్టి మొత్తం సినిమా పడిపోయింది. అది నిజమైన రూపాంతరం. ఇప్పుడు బలమైన కోసం మన జీవితంలో శరీర క్రియలు శరీరాశలు కలిగి ఎన్ని కలిగి ఉంటే పరిశుద్ధత పొందలేక పవిత్రతను రాలేక దేవుని సన్నిధిని ఎంత కాలమని పోగొట్టుకుంటావు. గత సంవత్సరం మొత్తం పోగొట్టుకున్నావు. దేవుని మహిమ కలిగిన సంఘం ఉండకుండా రూపాంతరంలోకి రాలేక గత సంవత్సరాలతో పోగొట్టుకున్నావు. ఈ సంవత్సరం కూడా ఎందుకు పోగొట్టుకుంటా? కొత్త సంవత్సరంలోకి వచ్చావు. ఫస్ట్ ప్రభు వల్ల మహిమ కలిగిన సంఘంగా, రూపాంతరంలోకి వచ్చిన సంఘంగా ఉండాలి. ఇది మూడో విషయం రండి. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 14 వచ్చిన చాలు చాలు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకుంది. ఎలా ఉంది సంఘం? విచిత్రమైన. ఈ విచిత్రమైన దానికి కొన్ని వ్యాఖ్యానాల్లో, బైబిల్ వ్యాఖ్యానాల్లో చూస్తే రంగులతో నింపబడింది అని అర్థం. దేనికండి? రంగులతో నింపబడిందంట. రంగులంటే ఏంటి? చాలా ఉన్నాయి. చాలా అనుభవాలు మనం తీసుకురావచ్చు. ఈ విషయం త్వరగా ముగించాలి. చాలా అనుభవాలు కూడా మనకు వస్తాయి. కాబట్టి రంగులు అంటే ఒక కోణం అంటే అనుభవాలు అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం చెప్పొచ్చు? రంగులు అంటే చాలా ఉన్నాయి. కానీ మన బైబిల్ కోణంలో మనం చూడగా అనుభవాలు, ఎన్నో అనుభవాలతో సంఘం సిద్ధపడి ఉంది. సంఘం ఒకటి మహిళ కలిగింది ఉంటుంది. 2 సంఘం ఎలా ఉంది? రూపాంతరంలోకి వచ్చింది. కొత్త సంవత్సరంలోకి వచ్చిన సంఘం. మూడవదిగా నూతన సంవత్సరంలోకి వచ్చిన సంఘం ఎలా ఉంటుంది? ఎన్నో అనుభవాలు పొందుకుని వచ్చింది. ఎప్పుడు పొందుకొచ్చింది? 2025 మొత్తం పొందుకుని ఇప్పుడు వచ్చింది కదా. చెప్పండి అక్కడ. 2025 మొత్తం కూడా రూపాంతరం పొందుకుని అనుభవాలన్నీ పొందుకుని ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చింది. కరెక్టా కదా? వెనకున్న ఒక అక్క తలూపుతుంది, రాంగ్ బ్రదర్ అని. మిగతా వాళ్ళందరూ అట్టగా చూస్తున్నారు. ఇది 2026 కాదండి, 25. అంటే మనం ఏ సంవత్సరంలో అనుభవం పొందుకున్నాం? 24. మరి 25 అంటే నామోహం చూస్తారు. కానీ 2024 అంతా కూడా ఏవైతే ప్రభు వల్ల యొక్క అనుభవాలు ఉన్నాయో, ఏదైతే సంఘం యొక్క అనుభవాలు ఉన్నాయో, వ్యక్తిగతమైన అనుభవాలు, ఏదైతే సంఘం యొక్క అనుభవాలు ఉన్నాయో వాటన్నిటినీ కలిగి ఉండి నూతన సంవత్సరంలోకి వచ్చిన సంఘం. పోయిన సంవత్సరం అంతా ఏ అనుభవాలు ఉండే? ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి పాపలు ఒప్పుకోవటం, ప్రతి ఆదివారం చేసిన తప్పులు సరి చేసుకోవటం, ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి నేను పాపిని ప్రభుని ఒప్పుకోవటం. ఈ అనుభవాలు, ఈయన అనుభవాలు. ఈ ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర ఒప్పుకుంటే, ప్రభు వచ్చేదాకా పాపాలు ఒప్పుకుంటే బహుమానం ఎప్పుడు పొందుతావు అన్నా అక్క? బహుమానాలు ఎప్పుడు పొందుతావు? ప్రతిసారి పాపాలు ఒప్పుకుంటే ఇంక బహుమానం ఏది? బహుమానం అంటే ఎప్పుడు వచ్చింది? ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి క్రియాపూర్వకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు బహుమానం ఉంటుంది. నువ్వు ఒప్పుకుంటున్నావు, మళ్ళీ చెప్పుకుంటున్నావు, ఒప్పుకుంటున్నావు, మళ్ళీ చెప్పుకుంటున్నావు. దాన్నే బయలుదేరుతుంది వాత వేయబడిన మనస్సాక్షి. ఏం చెబుతుందండి? వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి ఎలా ఉంటుంది? ఒప్పుకుంటారేనా, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ అదే తప్పు చేస్తారు, మళ్ళీ చెప్పుకుంటారు. కాబట్టి ప్రియులారా, మనం అలా ఉండొద్దు. ముగిచ్చేస్తా, సమయం చాలా అయిపోయింది కాబట్టి. పిల్లల స్కిట్స్ చేయండి అంట కదా, కాబట్టి త్వరగా ముగిచ్చేస్తా. కాబట్టి ప్రియులారా, సంఘం నూతన సంవత్సరంలో ప్రవేశించిన సంఘం ఎలా ఉండాలంటే, విచిత్రమైన వస్త్రములు అంటే రంగులు, అంటే అనుభవాలు. ఎన్నో అనుభవాలతో మనం బలలో పాల్గొనాలి. బల్లను గురించిన అనుభవం మనకు ఉండాలి. అసలు ఆ బల్ల ఎలాంటిది, ఆ ప్రభు బల్ల ఎలాంటిది, ఆ ప్రభు బల్లకు కలిగినటువంటి అనుభవం ఏంటో మనం తెలుసుకోవాలి. చాలా మంది ప్రభు బల్ల యొక్క అనుభవం లేకుండానే బల్లో పాల్గొంటారు. బల్ల అంటే ఏంటి, ఆ బల్ల యొక్క అనుభవం మనకు తెలియాలి. తెలుసుకోకపోతే
సేవకుడిని అడగండి, పెద్దల్ని అడగండి, వయసు కలిగిన వారిని అడగాలి. అన్న ఈ బలలో నేను పాల్గొంటున్నా, దాని అనుభవం ఏంటి, ఈ బలలో నేను పాల్గొంటున్నా దాని మర్మం ఏంటనే తెలియపరచని అడగాలి. చాలా మంది సేవకులను అడగరు, పెద్దల్ని అడగరు, ఎవరిని కూడా అడగరు. అడగకోకుండానే బాప్తీసం తీసుకోగానే బలలో పాల్గొంటాం. కాళ్ళు నొప్పుకొని అడిగినప్పుకో బాప్తీసం తీసుకుంటాం. అవి పోవటానికి ప్రభా నా కాళ్ళు నొప్పి తీసేస్తే బాప్తీసం తీసుకుంటా. ఇందుకని యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది. పాపాలు తీసేయడానికి యేసుప్రభు వచ్చాడు. నువ్వు పాపాల నుండి విమోచించబడి క్రీస్తు కూడా చనిపోయి, లేకుంటే పాపల విషయమే చనిపోయి తిరిగి లేకపోవడం కూడా బాప్తీసం తీసుకోవాలి. ఒక ఆమె అంటూ వచ్చింది, అయ్యా నా కాళ్ళు నొప్పి కోసం ప్రార్థన చేయి, నా కాళ్ళు నొప్పి తగ్గితే నేను బాప్తీసం తీసుకుంటానని. నువ్వు కాళ్ళు నొప్పి తగ్గిన తర్వాత ఈ లోకంలో ఉండవు అక్క, ప్రభు దగ్గరికి వెళ్తావన్నా. అదేందయ్యా అట్ట అన్నావు, ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తానయ్యా అంటే, మరి ఇంకేం చేస్తావు అక్క, మరి బాప్తీసం తీసుకోవడానికి కాళ్ళు నొప్పి తగ్గాలంటున్నావు, కాళ్ళు నొప్పి కోసం ప్రభు దగ్గర రావడం ఎందుకు అక్క, డైరెక్ట్ గా వెళ్ళిపో ప్రభు దగ్గరికి అన్నా. ఇది భలే సేవకుడు ఎట్ట మాట్లాడుతున్నాడు ఏంటంటే, మరి ఇట్లాంటి చాలా మంది ఉంటారు. నా కొడుకు పెళ్లి అయితేనే, నా కూతురు పెళ్లి అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ప్రభా, నా కూతురు పెళ్లి కావట్లా, నువ్వు పెళ్లి చేస్తే నేను బాప్తీసం తీసుకుంటా. ఇక ఆయన నీ కూతురు పెళ్లి చేయడానికి ఆయన పరలోకం నుండి దిగొచ్చి నీకు కూతురు సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇక ఆయనకి ఏ పని లేదు, పెళ్లి చేసే పని ఒకటే ఉంది ఆయన యేసు ప్రభుకి. ఇంకే పని ఉంది ఆయనకి, పని పాటలు ఏం లేవు. బుద్ధిహీనమైన జీవితం ఇదంతా. నువ్వు అజ్జెత్తి ఇజ్జెత్తి నమ్ముతా ప్రభా, నువ్వు ఆ పని చేస్తే ఈ పని చేస్తే నేను నమ్ముతా ప్రభా అంటావు. ఏంటి బుద్ధిహీనత, ఏంటి బుద్ధిహీనమైన జీవితం? ఇది కరెక్ట్ కాదు. ప్రభు దగ్గరికి వచ్చేవాడు తాను ఉన్నాడని, తాను ఫలం తెచ్చేవాడు నమ్మి రావాలి. పరలోక రాజ్యం కొరకు మనం వెళ్ళడానికి కాలం సంపూర్ణమైన దేవతలు కుమారుడు పంపాడు. మన పాపల కొరకే తన శరీరం మీద శిక్ష విధించాడు. ఆయన పాపల కొరకు చనిపోతే పాపను ఒప్పుకోవడానికి రావాలి. నేను పాపల వల్ల నేను నరకానికి వస్తా కాబట్టి నరకాన్ని తప్పించబడటానికి యేసుప్రభు దగ్గరికి వస్తే పరలోక రాజ్యం అంటే రావాలి. కాళ్ళు నొప్పి, నడువు నొప్పిపోతే బాప్తీసం తీసుకుంటానంటే పిచ్చి కాకపోతే ఇట్లాంటి సమూహం కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. విచిత్రమైన పని కలిగిన వస్త్రం అంటే సంఘం ఎలా ఉంది, అనుభవాలతో ఉంది. బలలో పాల్గొనేవాళ్ళు అనుభవపూర్వకమైన విధానంలో బలలో పాల్గొనాలి. ఇది ఎన్నమాట ఇన్నది 3. 4వ విషయం చూద్దాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. త్వరగా అక్క చదవగలిగే వాళ్ళు ఎవరు లేరా? నిద్రపోతున్నారా? మెలుగుకొండరా? కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. చాలను. కాబట్టి ఇది ఎన్నమాట అండి? 4వదిగా ఏమని రాయబడుతుందంటే, నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన సంఘం ఎలా ఉంటుందంటే రాజు యొద్దకు తీసుకురాబడుతుంది. ఏమని ఉంది అక్కడ చెప్పండి? రాజు వద్దకు తీసుకురాబడుతుంది. ఎలా తీసుకురాబడుతుంది అంటే, ఎలా వస్తుంది అంటే అన్ని ధరించుకుని వస్తుంది. అన్ని ధరించుకుని వస్తుంది. ఒకరోజు సంఘం ఏం చేయాలంటే దేవుని యొక్క అలంకరణతో రాజు యొద్దకు వెళ్ళాలి. ఏ రాజు యొద్దకి? వివాహం చేసుకోబోయే పరమవరుడైన రాజు యొద్దకు వెళ్ళాలి. కానీ రాజు యొద్దకి తీసుకురాబడుతుంది. రాజు యొద్దకు తీసుకురాబడిందంటే అక్కడున్నటువంటి రాజు కుమార్తె ఎలా ఉంది, ఇది ఇంపార్టెంట్. రాజు యొద్దకు తీసుకురాబడింది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు మందిరానికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మా చిన్నపిల్లలు ఉన్నారు, మందిరానికి తీసుకొచ్చారు. వెనకోళ్ళే ఎప్పుడు చేతులు ఎత్తున్నారు, ముందర అసలు ఎవరు ఎత్తట్లా. మీ పిల్లలు కొత్త బట్టలు వేసారా లేదా చెప్పండి? వేసారా? మంచి బట్టలు వేసారా? కొనుక్కొచ్చినా కొనుక్కు రాకుండా పాత చేసారా? అంటే అర్థం ఏంటి? మందిరానికి తీసుకొచ్చేటప్పుడు మన పిల్లల్ని చక్కగా కొత్త బట్టలు వేసి తీసుకొస్తాం. వాడు నల్లగా ఉండా తెల్లగా ఉండా, మీ పిల్లలు నల్లగా ఉండాలని మిమ్మల్ని కాదండి, క్షమించండి, ఎట్టా ఉండా కొత్త బట్టలు వేసి తీసుకొస్తాం. ఇప్పుడు రాజుగారి దగ్గరికి రాణిగారు వస్తుందంటే, తన తండ్రి దగ్గరికైనా పరలోక రాజు దగ్గరికైనా రాణి వస్తుందంటే రాణి ఎలా ఉంటుంది? మీరు మీ పిల్లలు స్నానం చేయించారా? చేయించుకోండి. అయిపోలేదుగా బట్టలు, కొత్త బట్టలు పైవచ్చి ఎప్పుడు స్నానం చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ రోజు అంటాం, ఈ రోజు 31వ తారీఖు స్నానం చేయరా, ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకురా అంటాం. కొత్త బట్టలు వేయించి మంచిగా అలంకరించి మనం తీసుకొస్తాం. సంఘము రాజు యొద్దకు వచ్చినప్పుడు
సమస్తమైనటువంటి దేవుని మహిమతో అలంకరించబడి వస్తుంది. ఎలా వస్తుందండి? అలంకరించబడి. ఒక మాటలో చెప్పాలంటే ఏ లోపము లేకోకుండా రాజు అంగీకరించేటట్టు వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మనకు పాత నిబంధనలో చోటు చూపించారు, రెఫరెన్స్ చూపిన కానీ చెప్తా. ఎవరు? ఎస్తేరు ఎలా ఉంది? రాజు ఎద్దుకు వచ్చినప్పుడు ఇదిగో ఈ పెట్టుకు అన్నారు. నాకు ఏం వద్దయ్యా, నేను నాకెందుకు తలనొప్పి అని వాళ్ళు ఇవ్వగలిగింది వరకు ఇచ్చింది, ఎక్కువ అడగలేదు. ఆ పువ్వు ఏదో తీసుకుంది, చక్కగా రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఆమెను చూడగా సంతోషించాడు. రాజు యొక్క జీవితంలో ఆమెను చూడగా ఈమె రాణి కొట్టడానికి అర్హురాలు నిలిచాడు. ఎందుకంటే ఆమెలో ఏ లోపం కనపడుతుందా? అంతమంది వచ్చారు, నేను రానికుంటా పరిగెత్తుకుని ఎంతమంది లేరు, చాలా మంది లేరు. వాళ్ళు ఎలాంటి వారంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఫ్రీగా నీకు ఐదుగా ఫ్లాట్లు ఇస్తున్నారంటే నాకు పెట్టు అంటే చూసావా, అట్లాంటి స్థితిలో ఉంటారు. కానీ ఆమె మెల్లగా వెళ్ళింది. నా స్థితి వచ్చినప్పుడు నేను వెళ్తా, ఏదైతే అదైతే మౌనంగా ఉంది. వెళ్ళాల్సిన టయానికి వెళ్ళింది. పరమరాజు పైనున్నాడు, భూమి మీద ఉన్న రాజు హృదయం కరిగించాడు. రాణిగా ఏర్పరచబడింది, యూదులను కాపాడుకుంది. సరే, ఆమె స్థితి తర్వాత ఆమె ఎలా ఉంది? సిద్ధపరచబడి రాజు దగ్గరికి వెళ్ళింది. సంఘం ఎలా ఉండాలా? సిద్ధపరచబడిన అనుభవం ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. సంఘం కొత్త సంవత్సరంలోకి వచ్చిన సంఘం ఎలా ఉండాలండి? సిద్ధపాటు ఉండాలి. ఈ సిద్ధపాటు అంటే బలలో పాల్గొనడానికి సిద్ధపాటు ఉండాలా? తర్వాత చూడగా పరలోక రాజ్యం వెళ్తానికి కూడా సిద్ధపాటు ఉండాలి. మా దగ్గర బైబిల్ స్టడీ యేసు ప్రభు రావటం ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నది సంవత్సరంన్నర చెప్పాను. అసలు ఆయన రావటం ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నది అర్థమవుతుందండి. ఎప్పుడైనా మహిమదాస్ ఎబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు కొట్టండి, దాంట్లో ఉంటుంది చాలా విషయాలు, నవోదిక గురించి, అన్ని గురించి ఉంటాయి. మహిమదాస్ ఎబ్రోన్. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరచబడింది ఏంటంటే, మనం రాజు వద్దకు వెళ్తానికి సిద్ధపడాలి. సంఘం ఏం చేయాలా? మహిమ గల సంఘం ఉండాలా? 2 ఎలా ఉండాలి? మర్చిపోయారా? రూపాంతరంలోకి వచ్చినట్టు అనుభవం ఉండాలా? 3 అలంకరించబడినటువంటి స్థితిన అనుభవాలు ఉండాలి. 4వదిగా చూడగా రాజు ఎద్దకు రావడానికి సిద్ధపడాలి. అంటే సంఘము పాత సంవత్సరం 2024 సంవత్సరం ఇవాళ 31వ తారీఖు అని నువ్వు ఎట్లా సిద్ధపడి 1వ తారీఖులోకి రావడానికి సిద్ధపడ్డావో, సంఘము కూడా పరలోక రాజ్యం వెళ్ళటానికి అట్లా సిద్ధపడి ఉండాలి. అప్పుడే బలలో పాల్గొనాలి. పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడం. మనకు ఉండవటువంటి ఒక ఆలోచన ఏంటంటే, రక్షణ మారుమూసి బాప్తిసం పొందాం కదా, ఇక మన పరలోక రాజ్యం అంటాం. సువార్తకి వెళ్ళినప్పుడు కూడా చెబుతాం, అయ్యా ఇదిగో నేను ఒకప్పుడు దుర్మార్గం దుష్టుని, నేను ఇప్పుడు పాపలు ఒప్పుకున్న, పరలోక రాజ్యం నాకు డైరెక్ట్గా ఉంది, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, ఆ పరలోక రాజ్యం నీకు కావాలా అంటాం. నువ్వు అంటాం తప్పు కాదు, నేను అంటాం. ఆ పరలోక రాజ్యం నాకుందన్న నీకు నిజంగా ఉందా లేదా? నీకు నిజంగా ఉండాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకల వల్లే సిద్ధపడాలి. దివిటీలని సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకోలేనప్పుడు నువ్వు ఆ సంఘముగా ఉండలేవు, సంఘముగా బలలో పాల్గొనలేవు, దేవుని యొక్క సంఘముగా. తర్వాత రాజు యొక్క కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. చూడండి, ఒక విందులోకి ఒక వ్యక్తి వచ్చాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పెళ్లి విందులో కొందరు వచ్చారు. వచ్చిన తర్వాత పెళ్లి విందులో ఉన్న రాజు ఒక వ్యక్తిని చూశాడు. ఎవరా వ్యక్తి? మీకు అది కూడా తెలీదా? అంత వెనకొండ జీవితం ముందులో ఏం చేద్దామండి? ఫస్ట్ బెంచ్ చేయడం ఫస్ట్ ఉండాలి కదా, వెనక బెంచ్ చేయడం ఫస్ట్ ఉంటే అట్లా చెప్పండి. ఎక్కడైనా స్కూల్లో ఫస్ట్ బెంచ్ చేయడం ఫస్ట్ చదువుతారు కదా, మరి వెనక బెంచ్ చేయడం చదువుతున్నారండి. ఇక్కడ విచిత్రంగా ఉంది. అహో, జయరాజ్ అన్న సంఘం కదా, జయరాజ్ అన్న సంఘం, జయరాజ్ అని ఉండే స్థానిక సంఘాలు అట్లాంటిది. సరే, తప్పు కాదులేండి. సరే, నేనేమంటానంటే, ఇప్పుడు జరగాల్సిన విధానం ఏంటి? నేనేం చెబుతున్నాను ఇప్పుడు? వస్త్రము, అదే వెళ్ళే వస్త్రమే అని చెప్పేది మర్చిపోయినట్టు. సరే, కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుని రాజు యొద్దకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఒక సిద్ధపాటు ఉండాలి. ఆ బుద్ధి కలిగిన కన్యకులు ఎలా సిద్ధపడ్డారో అలా సిద్ధపడాలి. అట్లాంటి సిద్ధపాటు మనం లేక బలలో మనం పాల్గొనలేనప్పుడు ప్రభు రాజ్యాన్ని కూడా వెళ్ళలేక, ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే నేను చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే, ప్రభు నాకు బయలుపరిచింది, ఒక వ్యక్తి భోజనపు దాంట్లోకి వచ్చే రాజ్యంలోకి పిలువబడిన వారిని అనేకుండా ఏర్పరచబడిన వాడు ఒక వ్యక్తి వచ్చాడు.
పిలవబడిన వాళ్ళందరూ ఒకడేమో నా ఎద్దు ఎట్లా ఉంది, నా పొలం ఎట్లా ఉందని వెళ్ళిపోయాడు. సంత వీధిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళందరూ వస్త్రాలు వేసుకొచ్చారు. ఒక వ్యక్తి ఏం చేశాడు, పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. ఇప్పుడు పెళ్లి వస్త్రం లేని వాడి దగ్గరికి రాజు లేవన్నాడు, స్నేహితుడా పెళ్లి వస్త్రాలు లేకుండా ఇచ్చటికి ఎలా వచ్చావు అని ప్రేమతో మాట్లాడి, అస్సలైన సిచ్యువేషన్ ఇంకోటి ఉంది. దానికి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 పౌలు అంటాడు, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే ఈ అయితే అన్నది అక్కడికి వచ్చింది, నిత్య జీవం ఉంది. కానీ ఇక్కడ ఆపోజిట్ జరుగుతుంది. ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాడు, ఓ ప్రాంతానికి పెళ్లి మీదకి, రాజు చూశాడు కరెక్ట్గా, ఎవరు చూడాలో వాళ్ళే చూశారు. ఒకసారి మనం ఎవరు చూడకూడదు అనుకుంటే వాళ్ళే చూస్తారు మనం చేసేటప్పుడు. కరెక్ట్గా రాజు చూశాడు, స్నేహితుడా ఇట్రా, నీకు వస్త్రం లేకుండా ఎలా వచ్చా ప్రభా, ఎండి తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి బయట అక్కడ పండ్లు కొరిగితే ఏడుపు ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, స్నేహితుడా. తర్వాత ఏమన్నాడు, కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళిపోయాక పండ్లు కొరుకుతాయో ఏడుపు ఉండదు, ఆ ప్రదేశంలో పడేసేయలేక. సంఘము ఎప్పుడైతే సిద్ధపాటులో ఉండదో, సంఘం ఎప్పుడైతే సిద్ధపాటు యొక్క ప్రభు రాజ్యం కూడా కానీ మనలో పాల్గొంటారు. కానీ ఇప్పుడు ప్రభు వస్తే ప్రభు దగ్గరికి వెళ్తారు. సంఘం ఎప్పుడైతే సార్వత్రిక సంఘంలో పడుతుందో, సంపాదించుకున్న సంఘం సిద్ధపాటు లేకపోతే విడవబట్టం ఖచ్చితం. అందుకనే మొదట చెప్పా, రక్షించబడిన వారందరూ పరలోకానికి వెళ్ళరు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్తున్నాడు? కాళ్ళు చేతులు కట్టేసి ఏడుపు పండ్లు కొనేటువంటి ప్రాంతంలో కూడా ఉన్నారు. అదే నరకం. నువ్వు రక్షణ బాప్తిసం పొందిన మాత్రం పరలోకం లేదు. విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం సరిగా కాపాడుకుంటూ దినదినులు సిలువలోకి వచ్చి దినదినుని క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం కాపాడుకుంటూ ప్రభుత్వ సావాసం కలిగి ఉన్నప్పుడు ప్రభు చిత్తం అయితే పరలోక రాజ్యం. ఒక వ్యక్తి వచ్చి భక్సింగ్ గారిని అడిగాడంట, తిరుమల చెబుతూ వచ్చాడు, అయ్యా నువ్వు 100 సార్లు బైబిల్ చదివే కదా, నువ్వు పరలోకానికి వెళ్తావా అని అడిగాడట. భక్సింగ్ గారు ఇచ్చిన సమాధానం ఏందండి? మన సమాధానం ఎలా ఉంటుందో చెప్పండి. 100 సార్లు చదివితే బైబిల్ పరలోకానికి వెళ్ళా, నేను ఖచ్చితంగా వెళ్ళిపోతానంట. భక్సింగ్ గారు అన్నాడు, దేవుని చిత్తం అయితే నేను పరలోకానికి వెళ్తా. ఏమన్నాడండి? దేవుని చిత్తం అయితే, మనమైతే ఇదిగో నా బైబిల్ 100 సార్లు చదివిన బైబిల్ ఇదే, ఎగ్జిబిషన్లో కూడా పెట్టచ్చు. 100 సార్లు చదివా, నేను పరలోకానికి వెళ్ళంటావేంటి అని మనం అనుకుంటాం. భక్సింగ్ గారు దైవజనుడు 100 సార్లు చదివేమన్నాడు, దేవుని చిత్తం అయితే వెళ్తా, నా దేవుని చిత్తం. మరి ఇంత సేవ చేసి ఇన్ని వేలు, నాకు తెలిసినంత వరకే 22,000 సంఘాలు ఉండే, 22,000 మందిరాలు ఉండే నాకు తెలిసి ఫిబ్రవరి సావాసంలో. 22,000 మందిరాలు స్థాపించడానికి మూల పురుషుడుగా దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్న దైవజనుడే దేవుని చిత్తం అయితే నేను పరలోకానికి వెళ్తానంటే మనమేంటి అన్నాడు. అంతే మరి, సిద్ధపాటు అవసరం. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలా? సంఘము సిద్ధపడాలి. ఎన్నమాట ఇది? ఎన్నమాట అండి? 5వ విషయం చూద్దారండి. కీర్తన గ్రంథం 45:11. కీర్తన గ్రంథం 45:11 వచ్చు. నీ రాజుని ప్రభు, క్షమించండి అన్న, ఒక పొరపాటు జరిగింది. 14వ వచనం చదవండి. చాలా ఆమెను వెంబడించు చెలికత్తెలు అంటే కన్యకలు. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలంటే, చెలికత్తెలు అంటే ఎవరు? పూర్వదినాల్లో రాణి గారికి కొంతమంది పరిచారకులు గాను, కొంతమంది సహకారులు గాని ఇచ్చేవాడు. దాని తర్వాత ఏముందో చదవండి. మనం చెలికత్తెలు మనకొద్దు. ఏమనుంది అక్కడ? కన్యకలు. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలంటే, నువ్వు ఒక్కదానివి వెళ్తాం కాదు. ఇక్కడ రాణి ఒక్కటే వెళ్ళిందా? చెలికత్తెలు కూడా వెళ్తున్నారా? చెలికత్తెలు కూడా తనతో పాటు వెళ్తున్నారు లేదా? చదవండి ఆ మాట. ఏమని అక్కడ రాయబడుతూ వచ్చింది? ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు. అంటే మహిమ కలిగిన సంఘముతో, మహిమ గల సంఘముగా మనం ఉంటే మనతో పాటు సహపాఠి పరిశుద్ధులను కూడా తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి? యేసు ప్రభువు 2 పంపాడు ఎక్కడికైనా. ఎందుకు పంపాడు?
ఒకరేదైనా బలహీనంగా ఉంటే ఇంకొక లేపుతారనే కదా, ఒకరేదైనా బలహీనంగా ఉంటే ఇంకోటి నిలబెడతారని. మన సాహసాల ఆరంభ దినాల్లో వివాహం చేయనప్పుడు సేవకులు ఇద్దరిద్దరం పంపేవాడు. ఎందుకు ఇద్దరిద్దరం పంపేవాడు? ఒకరు బలహీనులు అయితే ఇంకోటి బలపరచుకుంటానికి కొట్టడానికి ఇద్దరిద్దరం సేవకు పంపేవాడు. ఎందుకంటే ఎక్కడికైనా పరిచయానికి ఇద్దరిద్దరం పంపుతారు. ఎందుకని? ఒకరు పడిపోతే ఇంకోటి లేవనెత్తడానికి, లేదా ఇద్దరు కలిపి బలం ఉంటారు. అవునా? బలపరచబడి ఉంటారు. లేదా ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటే ఆ బలం ద్వారా దేవుడు ఆ యొక్క మహిమాత్మ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు, వారు మధ్యలో ఉంటారు కాబట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారి మధ్యలో ఉండి ఆ పరిచయం అభివృద్ధి చేస్తారని ఇద్దరిద్దరు పంపేవాడు. ఇక్కడ కన్యకలు వెళ్తున్నారు. ఎవరితో పాటు? సంఘం, స్వరక్తం ద్వారా సంపాదించిన సంఘంతో పాటు కన్యకలు అంటే పరిశుద్ధులు ఉంటారు. పరిశుద్ధులే సంఘం చేపడుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఒక్కరమే పరలోకానికి వెళ్ళటం కాదు. మహిమ కలిగిన సంఘం అంటే మహిమ కలిగింది ఉండాలా? సంఘం అంటే ఎలా ఉండాలి? రెండోదిగా రూపాంతరం ఉండాలా? సంఘం అంటే ఎలా ఉండాలి? మూడోదిగా అనుభవం కలిగి ఉండాలా? నాలుగోదిగా సంఘం ఎలా ఉండాలి? రాజు చేత తీసుకురాబడతానికి సిద్ధపడి ఉండాలా? ఐదోదిగా సంఘం ఎలా ఉండాలంటే తాను పరలోకానికి వెళ్తూ తనతో పాటు అనేకులను తీసుకెళ్ళాలి. అంతే. నేను ఒక్కనే పరలోకానికి వెళ్తానంటే కుదరదు. నీతో పాటు ఏం చేయాలా? అనేకులు తీసుకెళ్ళాలి. ఆత్మల రక్షణ భారం ఎవరి మీద పెట్టాడు ప్రభు? ఆయన మీద పెట్టుకున్నాడా? మన మీద పెట్టాడా? మనమే పెట్టాడు. అందుకే మార్కు సువార్త చివరి అధ్యాయం అంటే ఏమంటాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడి, నమ్మిన వాడికి శిక్ష విధించబడు అని ఎవరికి బాధ్యత అప్పు చెప్పాడు? యేసు ప్రభు శిష్యుల కన్నా మనకు కాదని వాకండి. మనం కూడా ఆయన సంతతిలోకి వస్తాం, వాళ్ళ సంతతిలోకి. అంటే మనందరికి ఒక బాధ్యత ఉంది. మనం ఏం చేయాలా? నువ్వు ఒక్కడనే నీ స్వార్థం చూసుకోకూడదు. ఇక్కడ అది సంఘము స్వార్థం కలిగి ఉండకూడదు. నేనే, నా వరకే, నేనే పరలోక రాజ్యం, నాకే పరలోక రాజ్యం ఉండాలి. స్వార్థం చూసుకోకూడదు. సంఘం ఎలా ఉండాలంటే తనతో పాటు అనేకులు సమకూర్చాలి. నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా అనేక మంది పరలోకానికి వెళ్ళాలి. నేను ఒక్కనే పరలోక రాజ్యానికి వెళ్తే సంతోషం కాదు. నా స్నేహితుడు రావాలి, నా భార్య రావాలి, నా భర్త రావాలి, నా పిల్లలు రావాలి, నా అన్నదమ్ములు రావాలి, నా అక్క చెల్లెలు రావాలి, నా రక్త సంబంధికులు రావాలి, నా క్లాస్మేట్స్ రావాలి, నా స్కూల్ ఫ్రెండ్స్ రావాలి. అంటే ఒక భారం ఉండాలి. ఒక భారం అనేది సంఘానికి ఉండాలి. నేను ఒక్కనే కాదు, నాతో కూడా అనేకుల్ని తీసుకెళ్ళాలి. సరే, 24వ సంవత్సరంలో ఒక ఆత్మీయ నడిపించడం చేయకండి. నేను దేవుని మీద ఒక ఆత్మను తీసుకొచ్చాను. మొదటి ప్రభు వల్ల 24వ సంవత్సరంలో పాల్గొన్నవారు ఒకళ్ళు కూడా తీసుకురాలేదా? ఒక్క ఆత్మను కూడా వెనకవరు ఒక్క అక్క చేయెత్తింది. సంఘంలో మనం ఇంతమంది ఉన్నప్పుడు ఒక్కరికైనా భారం ఇచ్చింది. మనందరూ కూడా ఇచ్చారు కదా. ఈ సంవత్సరంలో సరే, గత సంవత్సరం గతించిపోయాడు. మన వెనకడం వల్ల వల్ల భూమి ఇచ్చారు అన్నట్టు గతించిపోయాడు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలా? మనం పరలోకం కాదు, ఇప్పటి నుంచి మనకు ఒక భారం ఉండాలి. ఏంటా భారం అంటే మనతో పాటు అనేక పరలోకానికి తీసుకెళ్ళాలి. అలాంటి వారే బలలో పాల్గొనాలి. అలాంటి అనుభవం కలిగి ఉంటేనే బలలో పాల్గొనాలి. నీ అంతటా బలలో పాల్గొని చేతులు దులుపు వెళ్ళిపోతే కుదరదు. నీతో పాటు అనేకులు పరలోక రాజ్యం తీసుకెళ్లాలన్న భారము ప్రభు నీ మీద పెట్టాడు. ఆ బాధ్యత నీ మీద పెట్టాడు. 2 తలాంతులు, 2 రూపాయలు, 3 5 రూపాయలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే అది అభివృద్ధి చేయాలని. అంటే నువ్వు నీతో పాటు ఇంకా అనేకులు సమకూర్చాలని దేవుడు నీకు రక్షణ బాప్తిస్మం ఇచ్చి మహిమ కలిగిన సంఘముగా సిద్ధపరిచాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నా బోటినే పరలోకం అంటే కుదరదు. మనోడు తెలియగలవాడు. హెబ్రోన్ సహవాసం వాడు ఏమంటా తెలుసా? బైబిల్ ఏమంది బ్రదర్? ఎవరికి వాళ్ళు సొంత రక్షణ కాపాడుకోవాలని ఉంది కదా. మరి నువ్వేంటి చదువుతావు అంటారు. సొంత రక్షణ కాపాడుకోవాల్సిన వారే అనేకుల ఆత్మల భారం కూడా కలిగి ఉండాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదా. మరి బలలో పాల్గొనే నీవు నూతన సంవత్సరంలో కొత్త ప్రభు వల్ల, అంటే మొదటి ప్రభు వల్ల పాల్గొనేటప్పుడు దేవుని మందిరానికి ఎన్ని ఆత్మలు సమకూర్చావు? నీ వల్ల ఎన్ని ఆత్మలు దేవుని మందిరానికి వచ్చి, లేదా వచ్చే ఆత్మలు వెళ్ళిపోతున్నాయా? అర్థమవుతుందండి? కొత్త ఆత్మలు తీసుకొస్తున్నావా, ఉన్న ఆత్మలు పోగొడుతున్నావా? ఇది ఇంపార్టెంట్. ప్రభు వల్ల పాల్గొనే ప్రతి క్రైస్తవుడు రాణితో పాటు చెలికత్తుని వెంబడించి వెళ్తున్నారంట. కన్యకల వాడు పరిశుద్ధులు. మనతో పాటు ఇంకా అనేక మంది పరిశుద్ధుల్ని సిద్ధపరచాలా, వారిని దేవుని రాజ్యానికి మనం తీసుకెళ్ళాలి. ఏదో పెద్దలు, సేవకుడు, కొంతమంది యవనస్తులు, వాళ్ళే పెద్దలు, సేవకులు, యవనస్తులు సువార్త చేసుకుంటారులే, మనకెందుకు లేని మనం విడిచిపెట్టకూడదు.
వాళ్ళు సువార్త చేయని, పరిచర్య చేయని, వాళ్ళు బహుమానం కోసం లేదా దేవుని భారంతో చేస్తున్నారు. మిగతా విశ్వాసులమైన మనం ఏం చేయాలా? పెద్దలే చేస్తారులే, యవనస్తులేలే, సేవకులేలని వదిలేయకూడదు. నీ మీద కూడా భారం ఉంది. బలలో పాల్గొంటున్నావా లేదా? పాల్గొన్నప్పుడు నీ మీద కూడా భారం ఉంది. ఏంటి ఆ భారం? నీతో పాటు అనేకుని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. అది సంఘం భారం. సంఘముకున్న భారం ఏంటండి? నీతో పాటు అనేకుల్ని పరలోక రాజ్యాన్ని సిద్ధపరచుకోవాలి. అప్పుడే నీకు బహుమానాలు వస్తాయి. పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, మంచి పోరాటం పోరాడితే నా పరుగు కనబట్టించుతుంది, విశ్వాసంలో కాపాడుకుంటుంది, కాబట్టి ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంది. తన వరకే ఉందా? ఇంకేమన్నా అన్నాడా? అన్నాడు లేదా? ఏమన్నాడు? నాకు మాత్రమే కాదు, నాతో పాటు ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించే వారు అందరికీ అనుగ్రహించబడుతుందంట. అంటే పౌలు ఒక్కరికే కాదు నీతి కిరీటం, మనకు కూడా ఉంది. పౌలు ఎలా సంఘాలు కట్టుకుంటూ పరిచయం చేశారే ఆత్మను సమకూర్చాడో, మనం కూడా అలాగే కొత్త ఆత్మని దేవుళ్ళకి నడిపించే బాధ్యత తీసుకుంటే నీ కొరకు నీతి కిరీటం పరమంది సిద్ధపరుస్తాడు దేవుడు. ఖచ్చితంగా సంఘం నీతి కిరీటం పొందాలి. పొందకపోతే అవమానం సంఘానికి. నీతి కలిగింది సంఘం, ఆ నీతి కలిగిన సంఘమే నీతి కిరీటం పొందకపోతే అవమానమే కదా. కాబట్టి ప్రియులారా, ప్రభు కొత్త బల్ల మొదటి బల్లలో పాల్గొనాలంటే ఎలా ఉండాలి? ఎన్నో వాటిది? 5వదికి ఎలా ఉండాలా చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట, చెల్లికత్తెలు అంటే అనేకులు నీతో పాటు సిద్ధపరచుకోవాలి. ఇక 6వ మాట చూద్దారండి. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనం. ఎలా వస్తున్నారండి? ఉత్సవ సంతోషంతో వారు వస్తున్నారు. సంఘం ఎలా ఉండాలంటే సంతోషం ఉండాలి. ఎలా ఉండాలండి సంఘం? సంతోషంగా. ఎప్పుడు సంఘము దుఃఖంతో బాధతో ఉండకూడదు. ఎప్పుడు కూడా సంఘం ఎలా ఉండాలి? దుఃఖమో బాధ ఉండకూడదు. నువ్వెవరివి? బైబిల్ అంటుంది, ఇదిగో లోకాన్ని తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారంట. నువ్వెవరివి? లోకాన్నే తల్లకిందులు చేసే విశ్వాసం నువ్వు. నీలో ఉన్న విశ్వాసము లోకాన్నే తల్లకిందులు చేసేస్తుంది. అర్థమవుతుందండి? దానికే బైబిల్ అంటుంది, ఉన్నది లేనట్టు లేదన్నట్టు సృష్టించగలిగిన దేవుడు తన శక్తి సామర్థ్యాన్ని విశ్వాసమైన నీకు ఇచ్చాడు. ఏంటా శక్తి? ఏంటా శక్తి అంటే లోకాన్నే తల్లకిందులు చేసే శక్తి నీకు ఇచ్చాడు. ఆ శక్తిని నువ్వు ఆశ్రయించలేకపోతున్నావు. ఆ శక్తిని కలిగి ఉండలేకపోతున్నావు. ఆ శక్తిని కలిగి ఉండలేకపోతున్నావు. ఎందుకంటే లోకాన్ని తల్లకిందులు చేసే శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. ఆ శక్తిని పోగొట్టుకున్నావు. సంఘము సంతోషం ఉండాలి, బాధగా ఉండకూడదు. ప్రియుడా, నిన్ను ఇంకొకరు తలకిందులు చేయకూడదు. ఆదాము దేవునితో తోటలో ఉన్నంతకాలం సంతోషంగా ఉంటాడు. ఎప్పుడైతే సాతానుడు వచ్చి అవ్వ పండు తినదని చేసి ఆదాము కూడా పండు తిన్నాడు, ఏమైంది? దాక్కుంటున్నాడు. వెళ్ళి ఏమొచ్చేసింది? లోపల భయం వచ్చింది. ఏమన్నాడు? అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను చెట్టు చోటను దాక్కున్నా. నువ్వు దాక్కోవాల్సినంత అవసరం ఏంటి? భయపడి దాక్కున్నాను అంటాడు. అసలు నీకు నువ్వెవరివే? ఉత్సవ సంతోషం కలిగిన వాడు, దేవునితో స్నేహం కలిగిన వాడు, నువ్వు భయపడటమేంటి? ఎందుకు భయపడ్డాడంటే పాపంలో పడిపోయాడు. పాపంలో పడ్డాడు కాబట్టి భయం వచ్చింది. చెప్పబడే మాట ఏంటో తెలుసా? సంఘం సంతోషంగా ఉండాలి, దుఃఖాలు బాధలతో ఉండకూడదు. ఎందుకంటే నీలో ఉన్న దుఃఖ దినమును సమాప్తం చేస్తున్నాడు ఈ రాత్రితో ప్రభు. ఈ రాత్రి కాసిన బల దగ్గరికి నువ్వు ఏ బాధ వచ్చాడో సమాప్తం చేస్తాడు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టు, ఇదిగో సమస్తమును నూతన మాయను. ఈరోజు క్రొత్తగా బలలో పాల్గొనే క్రొత్త అనుభవం, కొత్త అంటే ప్రభు మొదటి సంవత్సరంలో మొదటి బలలో పాల్గొనే మనం క్రొత్త అనుభవంలోకి రావాలి. సంతోషంగా బలలో పాల్గొనాలి. బాధతో దుఃఖంతో కాదు, వేదనతో కాదు. ఏదో మనసులో వేదన బాధ బలలో పాల్గొంటున్నారు. సంఘం ఎప్పుడు కూడా లోపల ఏం పెట్టుకో, ఫ్రీగా ఉండేది సంఘం. సంఘం ఎలా ఉండేది? ఫ్రీగా ఉండేది, లోపల బాధపడదు. సంఘం ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండేది. అందుకే అపోస్తలుడు పౌలు గలతీయులకు రాస్తూ ఉంటాడు, మనల్ని క్రీస్తు ఏం చేశాడు? స్వాతంత్రంగా చేశాడు. బైబిల్ రాబడుతుంది. సంఘం ఎలా ఉంటుంది? బంధకాల్లో ఉందా? స్వాతంత్రం కలిగి ఉందా? స్వాతంత్రం ఉందంటే సంతోషం ఉండింది. ఇప్పుడు స్వాతంత్ర దినం మనం అందరం ఏడుస్తావా, సంతోషిస్తావా? చెప్పండి. స్వాతంత్ర దినం ఇప్పుడు జనవరి 26, ఆగస్టు 15. ఎవరో అడిగితే చెప్పారు, అది 26 అనుకుంటున్నా అన్నాడు.
27 ఏందయ్యా స్వాతంత్ర దినం అంటే, అదేనన్నా అప్పుడు ఏదో చచ్చిపోయారు కదా ఆ రోజు, 26 వచ్చింది కదా ఆ రోజు అంటున్నాడు. ఆగస్టు 15 ఏంటి? స్వాతంత్ర దినం. జనవరి 26 ఏంటి? గణతంత్ర దినం, గణతంత్ర దినోత్సవం. మనోడు చెప్పేది ఏంటి? దానికి దేనికి వచ్చారు. ఏదైతే జెండా ఎగరేటమే కావాలి, అదే ఆగస్టు 15, అదే స్వాతంత్రం. కానీ ఈ స్వాతంత్రం వేరు, క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రం. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రం వేరు. నేను బంధకాలు ఎట్లా, నువ్వు బంధించబడిన అనుభవం లేవు. ఈరోజు పల దగ్గరికి వచ్చిన నువ్వు ఏ బంధకాల్లో ఉండవు. నువ్వు సంఘం సురక్షితంగా సంపాదించబడ్డావు. కులమనే బంధకాలు ఉండవా, లేదా బంధువులనే బంధకాలు ఉండవా, మతమైన బంధకాలు ఉండవా, శరీరాశ్రయ బంధకాలు ఉండవా, నేత్రాశ్రయ బంధకాలు ఉండవా? ఏ బంధకాల్లో నువ్వు ఉండవో బంధకాల నుంచి విడిపించుకుని ఈ రాత్రి రా, లేకపోతే నష్టపోతావు. ఏ బంధకాలు ఉండవో బంధకాల నుంచి విడుదల పొందకపోతే, నువ్వు స్వాతంత్ర్యం సంతోషం లేకుండా బంధకాలతో ప్రభుత్వంలో పాల్గొంటే, రాబోతున్న దినాల్లో నీ కొరకే సిద్ధపరచబడిన తీర్పులో నువ్వు రాబోతున్నావు. అలా రాబోతుంటే ఏ బంధకాలు ఉండవు. ఈ రాత్రి నువ్వు గమనించు. ఏ బంధకాలను నివసిస్తున్నావు? కులము, మతము, భేదాలు, అభిప్రాయాలు, లేదంటే శరీరాశులు, నేత్రాశులు, ఏ బంధకాలు ఉండవు. ఈ రాత్రి దాని నుండి బయటికి రా. సంఘము బంధకాల నుంచి విడుదల పొంది స్వాతంత్రం కలిగి ఉంది. సంఘం బంధకాలను బంధించబడలేదు. సంఘం ఎలా ఉందండి? స్వాతంత్రంగా ఉంది. క్రీస్తు వలన స్వాతంత్రం ఇచ్చాను. సంఘానికి స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రాన్ని పొందుకో. ఇది ఎన్నో మాట? 6. 7వ మాట కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనం. అది చివరి మాట ఏంటో తెలుసా? సంఘం ఎలాగుండా తెలుసా? రాజు నగర్లో ప్రవేశించాలి. ఎక్కడ ప్రవేశించాలండి? రాజుగారి అక్కడ నువ్వు కింద పడితే నేను కింద పడితే ఎక్కడ? మీ గురించి చదువుతుంది. చేయబెట్టుకునేట్టు అంటున్నావు. నువ్వు ముందర పడ్డావనుకో, నేను పడిపోతే ఇక్కడ కింద. నాకు అసలుకే తల ఇట్టు ఊగుతున్నట్టుంది. అటు నువ్వు పడిన తర్వాత నేను పడిన తర్వాత ఇంకేమవుతుంది? అందరూ అయ్యో సేవకుడు పడ్డాడు అంటారు. నువ్వు పడితే ఎవరు ఏమన్నారు? సరే, కాబట్టి ఇక్కడ ఒక మాట, చివరి మాట చూసి ముగిద్దాం రండి. 5వ మాట ఏంటంటే, సంఘము నూతన సంవత్సరంలో ప్రవేశించే సంఘం ఎలా ఉండాలా? రాజు నగర్లోకి ప్రవేశించాలి, ఆగిపోకూడదు. ఎలా ఉండాలి? సంఘము ప్రవేశించాలే కానీ అడ్డు రాకూడదు. ఒక్క ప్రశ్న వేస్తా, సరిగా సమాధానం చెప్పండి. పరలోకపు తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? మీరు చెప్పండి. ఎక్కడ? యేసు ప్రభువారు. ఎవరక్క చెప్పింది? చేతని పర్లేదు. మీరేనమ్మా? మంచిది. ఇంకా ఇక ఎట్టంటే వేదదేవ సంఘంలో ఒక మాట చెప్పాడు. మా దగ్గరికి సంఘంలో పరిచర్యకు వచ్చాడు. ఎవరినైనా సంఘస్థులు క్వశ్చన్ అడిగితే 1 నిమిషం పాటు మౌనంగా ఉంటే సంఘస్థులందరూ మౌనంగా ఉంటారంట. ఎందుకు మౌనంగా ఉంటారంటే, క్వశ్చన్ వేసిన ఆయనే ఆన్సర్ చెబుతాడు లేని. ఇప్పుడు మీరు కూడా అట్టగా ఉన్నట్టుంటారు. నేనే అడిగి నేనే సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. సంఘము, నేను అడిగిన ప్రశ్న ఏంటి చెప్పండి? పరలోకం తాళ చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గరే. ఆయన ఎవరక్క? యేసు ప్రభు దగ్గరే. మీరు చెప్పిన తప్పు అని బైబిల్ చెబుతుంది. మీరు తప్పు అంటారా నిజం అంటారా? ఎక్కడ ఉన్నాయి? పేతురుకి ఇచ్చాడు పరలోకపు తాళ చెవులు. ఏమన్నాడు పేతురు? పరలోకపు తాళ చెవులు నీకు ఇచ్చానన్నాడు. పరలోకంలో ప్రవేశించాలంటే ఎవరు ఉండాలా? పేతురు తాళం ఓపెన్ చేస్తే మనం వెళ్ళాలి, లేదంటే గేట్ వేసేయబడింది. పరలోకపు తాళ చెవులు ప్రభు దగ్గర కాదండి. ఎక్కడుండే? దావీదు తాళం చెవులు అనగానే పరలోకపు తాళ చెవులు అనుకుంటారు మనోళ్ళు. అవి వేరు. పరలోకపు తాళ చెవులు పేతురికి ఇచ్చేసాడు దేవుడు. మొదటే ప్రభు ఇచ్చేసేసాడు. పేతురు పరలోకపు తాళ చెవులు ఇదిగో నీకు ఇచ్చేస్తాను, నువ్వు తీసుకున్నాడు. ఇప్పుడు పేతురు పరలోకానికి అందరూ పంపించేయాల్సిందే. ఆయన పంపించాలనుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా పేతురు అని ఉన్నాడా? పేతురు అని పేరు ఎవరైనా ఉన్నారా? అవి ఉంటే మీకు ఇవ్వలేదండి. అపోస్తుడైన పేతురికి ఇచ్చాడు తాళ చెవి, మీకు కాదు. ఉంటే పొరపాటున మీ గురించి అనుభవం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, సంఘం ఎలా ఉండాలి? రాజు నగరంలోకి ప్రవేశించాలి. కొత్త సంవత్సరంలో ప్రవేశించడం కాదు, నూతన సంవత్సరంలోకి రావడం కాదు, నూతన సంవత్సరంలో ప్రవేశించిన అనుభవం కాదు. సంఘం ఎక్కడ ప్రవేశించాలి? రాజనగరంలోకి ప్రవేశించాలి, అంటే పరలోకానికి ప్రవేశించాలి. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించడం కాదు, ఈ హోరేబులోకి ప్రవేశించడం కాదు. హోరేబులోకి ప్రవేశించిన
కొత్త సంవత్సరంలో ప్రవేశించిన పరలోక రాజ్యం ఉందని కూడా పడుకోదు. ఓరేపులోకి వచ్చి విశ్వాసంతో కాపాడుకోవాలి. కొత్త సంవత్సరంలోకి వెళ్ళి నూతన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే పరలోక రాజ్యం. ఇప్పుడు సంఘం ఎలా ఉంది, ఏం చేయబడుతుందంటే ఆ 7వదిగా రాజనగర్లోకి వెళ్తుంది. ఇప్పుడు సంఘం ఎక్కడికి వెళ్ళాలండి? రాజనగర్. అంటే మన రాజు ఎవరు? రాజు ఎవరు? యేసు ప్రభు. అసలైన ఇశ్రాయేలు రాజు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎవరైనా సరే ఇద్దరు ఒకటే కదా. వాళ్ళు సిద్ధపరిచిన రాజ్యంలో కూడా ప్రవేశించాలి. ఆ రాజ్యంలోకి ఆ రాజ్యనగర్లోకి ప్రవేశించుకోకుండా ఏ అడ్డుకు వస్తుందో అవి సరి చేసుకోవాలి. రాజనగర్లోకి ప్రవేశించుకోకుండా పేతురు ఎక్కడ ఉంటాడు? ఆగిపో అంటాడు. మనం బైబిల్ బ్యాగ్ తీసుకెళ్తాం. ఆడికి వేసుకెళ్ళలేండి, సహజంగా అనుకుందాం. ప్రభా నేను భక్సింగ్ గారి సహవాసం, ప్రభా నేను భక్సింగ్ గారి సహవాసం, పోరేపు ప్రభా విశ్వాస జీవితం ఉండు ప్రభా, మేము మీరు ఆ పక్కన నుంచండి. జీవితం తర్వాత మీ గురించి మీరేం చేయాలా? ఆ పక్కన నుంచండి. అదేంది ప్రభా? అందరూ పేతురు ద్వారా లోపలికి వెళ్తుండే, పేతురు ఆపేస్తున్నాడు, నువ్వు ఆపుతున్నావు ఏంటి? మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఒకటి ఉంది, మీరు ఆగండి. ఏముంది? మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఉంది. బైబిల్ బ్యాగ్ వేసుకుంటేనో అంటే తప్పుగా అర్థం చేసుకోండి. వేసుకుంటేనో వాక్యం చదివినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రం పరలోక రాజ్యం లేదు. దాన్ని చదవాలా, దాన్ని గైకొన్నవాడు ధన్యుడు అని బైబిల్ ఉంది. అవునా? చదివి గైకొన్నవాడు ధన్యుడు. అతను ఎలా ఉంటాడు? ఆకు వాడక తన కాలం మంది ఫలం ఇచ్చే చెట్టు వల్లే ఉంటాడు. ఎన్ని ఫలాలు ఇచ్చా బలలో పాల్గొనటానికి? ఇప్పుడు ఏది నీ ద్వారా ఒక ఫలం అన్న ఏది? ఒక అక్క చేయెత్తింది అనుకున్న అక్కే, నేను ఒక ఆత్మను తీసుకొచ్చానని. మరి మనం మిగతా అందరం కూడా బలలో పాల్గొనాలి వద్దా? మీరే డిసైడ్ చేసుకోండి. ఇక ఎట పాల్గొంటా? ఒక ఆత్మను కూడా తీసుకురాకుండా అన్న బైబిల్ చదువుతుంది కదా. ఒక్క ఆత్మ కూడా లేకుండా ఎలా పాల్గొంటాం? క్రిస్మస్కి నందికోటకూరు వెళ్ళాలి, అది క్యాన్సిల్ చేయించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సండే వద్దాం అనుకున్నా. సండే వద్దాం అనుకుంటే కుదరదు, మాకు 31st ఫస్ట్ చాలు అంటే సరికి వద్దామని అని చెప్పని ఇటు మా దగ్గర లాస్ట్ వర్తమానం నవోదయ గురించి మా దగ్గరే ఉందామని చెబుదామని లోకల్ వేయించుకున్నాం. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వర్తమానం చెప్పాం, గాస్పల్ వర్తమానం. అయిపోయిన తర్వాత 25 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? 25. అంతకుముందు మా బ్రాంచ్లో మీటింగ్ పెట్టాం. 5 బ్రాంచ్లు ఉన్నాయి. బ్రాంచ్లో మీటింగ్ పెట్టి ఒక అక్క ఊరందరినీ భోజనం చేసుకొచ్చింది. చెల్లె రా చెల్లె, తమ్ముడు రా తమ్ముడు అని పిలుచుకొచ్చింది. అందరిని పిలుచుకొస్తే అది బైబిల్లో ఒక సహోదరి ఉంది కదా, 4వ అధ్యాయంలో. అలాంటి సహోదరి అంటే అలాంటి జీవితం కాదు, అలాంటి సహోదరి అందరిని పిలుచుకొచ్చింది. ఊరందరినీ పెట్టాం. పెద్ద మీటింగ్. విశ్వాసులు తక్కువ, అన్యులు ఎక్కువ. వర్తమానం చెబితే 20 మంది రక్షించబడ్డారు. క్రిస్మస్ మీటింగుల్లో అక్కడక్కడ ఇంకా రక్షణ. మొత్తం ఎంతమంది? ఒక 50 మంది. నాకు చాలదు ఆ జీవితానికి? చాలు. 50 ఆత్మల్ని రక్షించావు. దేవుడు రక్షించాక నేను రక్షించలే, దేవుడే. అది చాలు నా జీవితానికి. మరి ఇప్పుడు నేను బలలో పాల్గొనొచ్చా? పాల్గొనకూడదు. ఎవరైనా మందిరానికి రాకపోతే సేవకుడు వెళ్ళి అనేకుల్ని దేవుడి మందికి రమ్మని నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా బలలో పాల్గొనొచ్చా? పాల్గొనకూడదు. మరి ఇంకా ముగ్గురుమే కనపడుతున్నాయి. మరి మిగతా వాళ్ళందరూ ఎంత పెద్ద రొట్టి చేసి ఉంటారు, ఎంత ప్రభు రక్తం సిద్ధపరిచి ఉంటారు. మరి అదంతా ఎవరి కోసం? ఎవరు పాల్గొనాలి దాంట్లో? ఎవరు దానికి అర్హులు? ఎవరు దానికి యోగ్యులు? ఒక్క ఆత్మ కూడా తీసుకురాని ఫలించిన జీవితంతో మనలో పాల్గొని ఏ సంతోషం అంటావు? ఏ ఆనందం నీకుంది? ఒక్క ఆనందమే. మనలో మొదటి తారీఖు పాల్గొన్నా అన్న ఆనందం తప్ప ఒక ఆత్మను తీసుకురావాలన్న బాధ లేదా? ఒక ఆత్మను దేవుని దగ్గర నడిపించాలన్న బాధ లేదా? కొత్త ఆత్మను తీసుకురావాలన్న భారం లేదా? అసలు ఒక ఆత్మను తీసుకురావాలన్న పనులు ఎట్లా పాల్గొంటామని ప్రభు ప్రశ్నిస్తుంటే ఆ బాధ నీకేయట్లేదా? ఎలా పాల్గొంటాం చెప్పండి? బలలో పాల్గొందాం. ఎలా? రాజనగర్లోకి నువ్వు ప్రవేశిస్తావా? పేతురు ఎట్లా అడ్డగిస్తాడు? నేను తాళం తీనంటాడు. కాదు పేతురు, నేను తీనయ్యా నీకు అంటాడు. ఎందుకు? ప్రభు దగ్గరికి వెళ్ళు. మేము హెబ్రోన్ సంవత్సరం భక్సింగ్ గారి యొక్క అనుభూలు ఉన్నామంటే కుదరదు. భక్సింగ్ గారు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. రికమెండేషన్ ఇక్కడ పనిచేయవు. అది భూమి మీద ఉన్నప్పుడు జాబులకి గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే అధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రుల్లో రికమెండేషన్ పనిచేసేది. కానీ ఇక్కడికి ఏ రికమెండేషన్ లేదు. ఇది హెవెన్లీ ప్రభుత్వము. భూమి మీద ఉండవి 2 ప్రభుత్వాలు. మొత్తం మీద 3 ప్రభుత్వాలు ఉన్నాయి. 1 స్టేట్, 2 సెంట్రల్, 3 హెవెన్లీ ప్రభుత్వం. ఇంతే. స్టేట్ మనది, సెంట్రల్ అంటే ఇండియా,
ఇంకో ప్రభుత్వం ఏంటి? హెవెన్లీ గవర్నమెంట్, అదే మన పరలోక రాజ్యం. అందుకంటారు మన పౌరసత్వం పరలోక మంది ఉందంటారు. ఇప్పుడు నువ్వు ఆ పరలోక పౌరసత్వంలోకి వెళ్ళాలి, దాన్ని పొందుకోవాలి. అదే లేనప్పుడు ఇంకెందుకు పనిలో పాల్గొంటాం? నేను క్లియర్గా చెప్పే మాట ఏంటంటే, ఒకటే అర్థం చేసుకోండి, డిసిషన్ మీది, నాదేం లేదు, సేవకుడిది ఏం లేదు, మళ్ళీ ఇంకోటి పెద్దలు కూడా ఏం లేదండి. ఎందుకంటే మేమందరం నిమిత్తం మాత్రమే, మమ్మల్ని మేము సజెస్ట్ పాల్గొంటాం. డిసిషన్ చాయిస్ ఇవ్వరు, ఆప్షన్ అనేది నీదే. ఒక్క ఆత్మను కూడా తీసుకురావాలి మన దగ్గరికి, ఒక్క ఆత్మను కూడా దేవుడి మీద నడిపించరా. మరి ఎలా పనిలో పాల్గొంటావు? రాజనగర్లో ప్రవేశించాలంటే నీ యొక్క జీవితం బాగుండాలా, బలంలో పాల్గొన్న అనుభవం ఉండాలా, అనేకలు నడిపించిన అనుభవం ఉండాలా, మహిమ కలిగిందిగా ఉండాలి. ఆ రాజనగర్లోకి ఎలా ప్రవేశిస్తున్నారు? మహిమ కలిగిందిగా ప్రవేశిస్తుంది, రూపాంతరంలోకి వచ్చి ప్రవేశిస్తుంది, ఇంకా అనేక అనుభవాలు కలిగి ప్రవేశిస్తుంది, ఇంకా అనేకులు దేవుళ్ళకి నడిపించి ప్రవేశిస్తుంది, ఇంకా అనేకులకు లోకాన్ని తలకిందులు చేసే జీవితం కలిగి సిద్ధపాటు కలిగి ఉన్న అనుభవం కానీ సంతోషంగా ప్రవేశిస్తుంది. ఇంకా ఏడోదికి వచ్చేవాడుగా సంతోషం కలిగి మారోడు, ఏడోదికి వచ్చేవాడుగా రాజనగర్లో కంటే పర్వత రాజ్యం ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించాలంటే మన జీవితంలో ఫలాలు ఉండాలి. నేను ఒకటే మాట అడుగుతా, ఒక్క ఆత్మను నువ్వు నడిపించలేకపోయావు, ఒక్కరికన్నా సువార్త చెప్పుంటే బలలో పాల్గొను. కనీసం ఇదైనా చివరి అవకాశం తీసుకో. ఒక ఆత్మ నువ్వు నడిపిలా, ఒక్క ఆత్మకి సువార్త అన్న చెప్తేనన్నా బలలో పాల్గొను. గత సంవత్సరం సువార్త చెప్పుకోకుండా బలలో పాల్గొనొద్దు. అవసరమైతే ఆగు, అది అయోగ్యంగా పాల్గొన్నట్టు. లేకపోతే ఆగు, మొదటి తారీఖు ఉంది, మళ్ళా బల్ల పెడతారు, ఈరోజు సువార్త ఉంది, సువార్తకు రా, ఎవరో ఒకరికి సువార్త చెప్పు, నీ మీద ఉన్న భారం తొలగించుకుని అప్పుడు బలలో పాల్గొను. సువార్త ఆత్మ నడిపించాలంటే చెప్పేవు, రాలేదనుకో ఓకే, కనీసం సువార్తన చెప్పకపోతే బలలో కూడా పాల్గొనదు. రాజు నగర్లో ప్రవేశించే వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? సువార్త ప్రకటించే వారి పాదములు సొంత పర్వతముల మీద, పరలోకపు పర్వతము, సియోను పర్వతం, యెహోవా పరిశుద్ధ పర్వతం అని ఉంది. ఆ పర్వతం మీదకి ఈ నగర్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్తున్నారు ఈ పరిశుద్ధులు సంఘం. దాంట్లో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు సుందరంగా ఉండాలి కదా. సుందరంగా ఉండాలంటే సువార్త చేయాలి. మన కాలు సువార్త పెడతానికి వెనక్కెళ్ళిద్ది, ముందరకు రాదు. మరి అట్టా ప్రియుడా సరి చేసుకో. ముగిస్తున్నా 7 విషయాలు. 1, నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సంఘం ఎలా ఉండాలా? మహిమ కలిగింది ఉండాలి. 2, రూపాంతరం ఉండాలి. 3, ఎలా ఉండాలి? అనుభవాలు కలిగి ఉండాలి. 4, సిద్ధపాటు ఉండాలి. 5, అనేకులు దేవుళ్ళకి నడిపించాలి. 6, సంతోషం అంటే లోకాన్ని తల్లకిందులు చేసే అనుభవం నీలో ఉండాలి. 7, రాజనగర్లోకి ప్రవేశించాలి. ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే నువ్వు ఎలా ఉండాలా? ఫస్ట్ రాజు కుమార్తె రాణిలాగా ఉండాలి, అంటే సంఘంలాగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? స్వరక్తంగా సంపాదించి, అంటే ఏ బలహీనత లేని. ఇప్పుడు బలలో పాల్గొనే మనలో సువార్త చెప్పిన అనుభవం లేకపోయినా, ఒక ఆత్మను దేవుని మందికి నడిపించిన అనుభవం మనలో లేకపోతే, బలలో ఎవరైనా సరే మీరు పాల్గొనొద్దు. ఒకవేళ వాక్యం చెప్పిన తర్వాత కూడా కాదు నేను పాల్గొంటానంటే పాల్గొను. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీలో అనేకులు చాలామంది వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి తెచ్చుకున్నాడట. చెప్పగలిగింది చెప్పాను. మొదటి ప్రభు బల్ల సంవత్సరంలోనే నువ్వు తొందరపడి పాల్గొనద్దు. ఈ ప్రభు బల్ల మందసం లాంటిది. మందసం జారినప్పుడు ఉజ్జాయిలు ఏం చేశాడు? పొరపాటును ముట్టుకున్నాడు. ఏమైంది? జాగ్రత్త. కొత్త సంవత్సరంలోకి వచ్చేవని సంతోషపడతావో, నష్టపోతావని భయముతో ఆగుతావో చాయిస్ ఇవ్వరు. నువ్వు బలలో పాల్గొనాలంటే ఒక ఆత్మలను నడిపించి ఉండాలా, ఒక్కరికన్నా సువార్తన చెప్పి ఉండాలి. ఈ రెండిట్లు ఏ పని చేయనప్పుడు నువ్వు సంఘములో ఆత్మీయ సంఘంగా, మహిమగల సంఘముగా, రూపాంతరంలోకి వచ్చిన సంఘముగా, అనేకులను నడిపించే సంఘంగా నువ్వు లేవు. రాజనగర్లోకి ప్రవేశించే సంఘంగా నువ్వు లేనట్లే. సంఘానికి భారము, బాధ్యత ఉంది. ఈరోజు ఏమని నువ్వు బలలో పాల్గొంటున్నా చెప్పు. నిన్ను నువ్వు పరీక్షించుకో. లేదా 1వ తారీఖు ఎటు బల్ల ఉంటుంది,
1 తారీఖుకైనా ఇప్పుడు తర్వాత సువార్త ఉందని తెలిసింది, సువార్తకి వెళ్దాం చెప్పు. తర్వాత 1 తారీఖు అంటే ఈరోజు ఉదయం జరగబోయే ఆరాధనలు ఆరాధించి, ప్రభా ఒక ఆత్మ నేను సువార్త చెప్పాను ప్రభా, చెప్పబడిన వాక్య ప్రకారం సరిచేయబడ్డానని మందిరంలోకి వచ్చి బలలో పాల్గొను. ఇప్పుడు పాల్గొనకపోయినా సమయం ఆగుతుందేమో కానీ నీకు నష్టం రాదు. తొందరపడి పాల్గొంటే ఉద్యోగాన్ని నష్టం తెచ్చుకోవచ్చేమో చెప్పలేం. అది మందసం, ప్రభు బల్ల ఎట్టబడితే అట్ట పాల్గొనేది కాదు. ఏదో ప్రతి ఆదివారం పాల్గొంటాలని పాల్గొనేది కాదు. విలువైనది. అది కేవలం మహిమ కలిగిన సంఘం మాత్రమే పాల్గొనాలి. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మాత్రమే పాల్గొనాలి. ఎవరు పడితే వాళ్ళు పాల్గొనకూడదు. ఈరోజు నువ్వు సంఘం ఉండవా? 7 విషయాల్లో ఎక్కడ నువ్వు తప్పిపోయావు సరి చేసుకుని బల్లో పాల్గొను. లేకపోతే దేవుని తీర్పు. ఆ తీర్పు రాకుండా ప్రభు మిమ్మల్ని తప్పించి, నన్నును మిమ్మల్ని ప్రభు తప్పించి స్వరక్తంగా సంపాదించిన సంఘము మనం చేర్చినట్లు ఆ సంఘముగా మహిమ కలిగిన అనుభవం 7 అనుభవం కలిగి సంఘం ఎలా ఉందో ఆ 7 అనుభవం కలిగి ప్రభు యొక్క రాజ్యంలోకి, అంటే ప్రభు యొక్క నగరంలోకి మనమందరం కూడా ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రవేశించినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. వాక్యపు యొక్క వెలుగులో నన్ను నేను మనము పరీక్షించుకోవడానికి ఈ నూతన సంవత్సరంలో మొదటి దినము దేవుడు మనకిచ్చాడు. మనము ఎవరి వైపు చూడకుండా నిన్ను నీవే, నన్ను నేనే పరీక్షించుకోవాల్సి ఉంటున్నది. సజీవుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు, మహిమగల సంఘములోనికి ప్రవేశపెట్టే దేవుడు. కాబట్టి ప్రభు వైపు చూస్తాం.